దగ్గరికి వస్తుంది. అయినా గాని ఉలుకడు పలకడు, అదే తదేకమైన కళ్ళతో పాము కళ్ళలో చూస్తాడు. చూసిన తర్వాత ప్రేమతో చూస్తాడటు. చూసిన తర్వాత పడగ దించుకొని అటు వెళ్ళిపోయి ఒక మాస్టర్ మహాశయ తట్టంగానే ఒక్క క్షణమే మొత్తం ప్రపంచం మొత్తం మాయమైపోయినట్టు ఒక అద్భుతమైన శక్తి ప్రవహించి అక్కడ ఒక కండిషన్ పెట్టిండు, నాకు దైవ శాశ్వతకారంగా అన్నాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పిండు కఠినంగా ఉంటది, మరి రెడీయా అన్నాడు. రెడీ అన్నాడు అంటే మరి నేనేం చేసినా ఓకేనా అంటే ఓకే అన్నాడు. అంటే ఇతని మనసులోకి నేను వేసుకున్న దుస్తువు విప్పి పడేస్తే కాలిపోతుంది ఒక రోజు, ఆ వస్తువులో ఉన్న అద్వితీయమైన శక్తి ఎప్పటికీ ఉంటుందని ఒక స్ఫురణ బలంగా మనం నాటుకుపోయినప్పుడు చేయలేని నాయన నీకు నువ్వే వేసుకున్నావు అంటాడు. అరే అదేంది గురువు గారు, మీరే వేసిరు కదా, మ్యాజిక్ ఏదో వేసిరు, నేను చాలా బలంగా అంటే లేదు, సాక్షాత్తు యుక్తేశ్వర గిరి నుంచి వచ్చిన మాటలు. మాయా ప్రపంచపు గాలి తీసుకునే హక్కు అన్ని జీవరాశులకు ఉంది. వెనక్కి తిరిగి ఆ గురువు సైడ్ నడవంగా ఇంకా అడుగులు ముందుకు పడతాయి అన్నట్టు. అమ్మో ఏదో శక్తి ఉంది, ఇతను నా గురువు గారు అనగానే లోపల నుంచి చెప్తుంది ఇతనే నీ గురువు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆనందంతో, ఆరోగ్యంతో, ఆత్మజ్ఞానంతో జీవించాలన్నదే మా వీడియోస్ యొక్క లక్ష్యం. ఈ యొక్క జ్ఞానం అందరికీ చేరాలి అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఎంతో మందికి తక్కువ టైంలోనే రీచ్ అవుతుంది. అందరికీ నమస్కారం మాస్టర్స్. గత సెషన్లో మనం పరమహంస యోగానంద బాల్య జీవితం ఎలా ఉండే, ఎటువంటి గురువులను కలిశాడు, ఎటువంటి గురువుల నుంచి ఏం నేర్చుకున్నాడు అనేది చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. ఈ సెషన్లో కూడా ఇంకా మరిన్ని అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. ఎందుకంటే పరమహంస యోగానంద జీవితంలో చిన్నప్పటి నుంచి ఎంతో మంది గురువులతో చేసిన సాంగత్యం పరమహంస యోగానంద యొక్క ఆ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ లో ఆ జ్ఞానం ఇమిడిపోయిందని చెప్పొచ్చు అన్నట్టు. అంటే పరమహంస యోగానంద ఆ గురువులను చూస్తూనే, వాళ్ళ నడవడిక చూస్తూనే, వాళ్ళు చెప్పింది వజ్రాల్లాగా చెవిలో పెట్టుకుని వాటిని ఆచరిస్తూ సరి చేసుకుంటూ ఎంతో అద్భుతమైన ఒక గొప్ప మహాయోగిగా ఎదిగాడు. ఎంతమంది సాంగత్యంలో పొందాడో ఆ సాంగత్యంలో పొందిన అద్భుతమైన వజ్రాల్లాంటి జ్ఞానాన్ని ఆ బుక్ లో పొందుపరచడం జరిగింది. సో అది ఆ బుక్ తప్పకుండా అందరు చదవాల్సిన బుక్. సో ఆ బుక్ లో ఉన్నది ఉన్నట్టు కాకుండా, ఎందుకంటే 520 పేజీల పుస్తకం కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా చెప్తే సుమారు ఒక 20 నుంచి 30 గంటలు పడుతుంది. కాకపోతే దాంట్లో నేను బాగా నాకు కనెక్ట్ అయినవి, సో చాలా వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవి, జ్ఞానం నేర్చుకోవచ్చు ఈ టాపిక్స్ నుంచి అనిపించినవి తీసుకొని చెప్పడం జరుగుతుంది. బుక్ చదవగలిగిన వాళ్ళు చదవచ్చు. యూట్యూబ్ లో కూడా వీడియోస్ దొరుకుతాయి, దానికి ఫుల్ లెంత్ వీడియో, అది కూడా చూడొచ్చు. ఇంకా మనం టాపిక్ లోకి వెళ్తే, సో ఇక్కడ పరమహంస యోగానంద ఇంకా అందరినీ ఒక్కొక్క గురువులు కలుసుకుంటూ వస్తాడని మనం చెప్పుకుంటూ వచ్చినాం కదా. సో అక్కడ ఇంకొక గురువు పరిచయం అవుతాడు, అక్కడ మాస్టర్ మహాశయల్ అని చెప్పి ఆ గురువు సాంగత్యంలో ముందుకెళ్తా ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతే మస్తు బాధపడతాడు ఇక. ఎందుకంటే ఎట్లుంటది ఇక అప్పటికి పూర్తిగా ఆధ్యాత్మికంలోకి దిగలేడు, అప్పుడప్పుడే ఆధ్యాత్మికతలోకి వస్తున్నాడు. కాకపోతే ఫుల్ గా సాక్షాత్కారం పొందలేడు కాబట్టి సో వాళ్ళ అమ్మ మరణంతో చాలా బాధ అనిపిస్తుంది. అరే ఎట్లా అని చెప్పి ఇంకా ఆ మాస్టర్ మహాశయాల దగ్గరికి పోయి మస్తు బాధపడతాడు, ఇట్లా మా అమ్మ చనిపోయింది ఇది అని చెప్పి. ఇప్పుడు నాకెవరు దిక్కు, నాకెవరు లేరు, సో ఆగా జగన్మాతకు చెప్పు, నన్ను అంటే నా 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 మీద ఎడబాటు ఏమన్నా ఉందా, నన్ను ప్రేమిస్తుందా ఆ జగన్మాతను కనుక్కోండి మహాశైలారా. సో మీరు ఎంతో గొప్పవంతులు, మీరు ఆత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళు, సాక్షాత్తు జగన్మాతతోనే మీరు కనెక్ట్ అయ్యే అంత గొప్ప శక్తి మీలో ఉంది కదా, దయచేసి మీరు నా గురించి అడగండి అని చెప్తాడు అన్నట్టు. అడిగిన తర్వాత అప్పుడు ఒక నిమిషం సైలెంట్ గా ఉంటాడు ఆ గురువు. అండ్ ఇమ్మీడియట్ గా ఓకే నేను చెప్తా జగన్మాతకు అని అన్నాడు. సైలెంట్ గా ఉండి సరే అని ఇంకా ఆ యొక్క యోగానంద యొక్క అలజడిని తట్టుకోలేక అంటే తను బతినాడుతున్నాడు కాబట్టి ఓకే అని చెప్తాడు అన్నట్టు. ఇంకా ఓకే అని చెప్పి తిరిగి ఇంటికి వస్తాడు. యోగానంద అద్భుతమైన ధ్యాన స్థితిలో కూర్చుంటాడు. ధ్యాన స్థితిలో కూర్చోగానే ఇంకా ఆ యొక్క వెలుగులు గమ్మినట్టు మొత్తం ఇట్లా ఒక లైట్ లాగా వస్తుంది. లైట్ లాగా వచ్చి ఒక కాంతి మీద శరీరం మీద, అంటే ఆ ధ్యాన స్థితిలో శరీరం మీద స్పర్శన కలుగుతుంది ఆ కాంతి నుండి. సో ఒక అద్భుతమైన చక్కని జగన్మాత దర్శనం జరుగుతుంది. అప్పుడు జగన్మాత చెప్తుంది, అయినా నేను నీతోనే ఉన్నా, నిన్ను ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటా,
ప్రేమిస్తూనే ఉన్నా ఇన్ని రోజులు కూడా అని చెప్తుంది అన్నట్టు. చెప్పంగానే ఆ యొక్క అద్భుతమైన స్వరం, ఆ యొక్క దివ్య శక్తి దర్శనంతోనే చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నట్టు. వెంటనే ఇక కళ్ళు తెరిచి నెక్స్ట్ రోజు ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ లారీ మాస్టర్ మహాశయుల దగ్గరికి వెళ్ళి, మహాశయులారా మీరు అడిగిర్రా జగన్మాతను, ఇట్లా నా గురించి అడిగిర్రా అంటే అప్పుడు చెప్తాడు, నిన్న రాత్రి 10 గంటలకు నీకు ఇచ్చిన దర్శనం సరిపోదా, ఇంకేం అడుగుతున్నావు నన్ను? ఆ యొక్క సాక్షాత్తు ఆ భగవత్ స్వరూపమైన జగన్మాతే నీ దగ్గరికి వచ్చి దర్శనం ఇచ్చింది కదా అని చెప్తాడు అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ పరమహంస యోగానంద కలిసే గురువులందరూ చాలా సిద్ధి పొందిన వాళ్ళు. వాళ్ళు ఎక్కడ అంటే చాలా తక్కువ విషయాల్లో వాళ్ళు ప్రదర్శిస్తారు కానీ ఎక్కడ ప్రదర్శించలేదు అన్నట్టు. సో ఆల్రెడీ ఆ యొక్క గురువు గారికి తెలుసు. సో అట్లా చిన్నప్పుడు ఇక ఈ యొక్క మాస్టర్ మహాశయులకు ఒక ఆధ్యాత్మిక స్కూల్ ఉండేది అన్నట్టు. అక్కడ చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలే చెప్పేవాడు అన్నట్టు. అంటే ఈ యొక్క భౌతిక విషయాలతో పాటు ఆధ్యాత్మిక విషయాలు టీచ్ చేసేవాడు. అప్పుడు యోగానందతో అంటాడు, చిన్న బాబు, నేను నీ గురువును కాదు, ఏదో ఒక రోజు నువ్వు నీ గురువును కలుసుకుంటావు అని చెప్తాడు అన్నట్టు. కలుసుకుంటావు అనగానే ఇంకా తర్వాత ఒక రోజు వచ్చి పూలమాల వేయడానికి వస్తాడు అన్నట్టు. నాకెందుకు పూలమాల, నాలో ఉన్న జగన్మాతకు ఊహించుకొని నువ్వెయ్యు, నేను నాకు వెయ్యకు అని చెప్పి, అంటే ఎక్కడ కూడా చిన్న అహంకారాన్ని కూడా తావేయలేకపోతాడట, ఎంత గొప్ప శక్తివంతులైనా కానీ. సో అట్లా ఆ ఒక అహంకారం లేకుండా నాలో ఉన్న ఆ యొక్క జగన్మాత స్వరూపానికి వేస్తున్నాను వెయ్యు అని చెప్పి ఆ పూలమాల వెప్పించుకోవడం జరుగుతుంది అన్నట్టు. సో చాలా అద్భుతంగా, చాలా సున్నితత్వంతోనే అందరితోనే ప్రేమపూర్వకంగా ఉండేవాడు ఈ గురువు అన్నట్టు. సో అక్కడ ఒకరోజు అందరు ఇట్లా భక్తితోనే ఏదో భజనలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు అన్నట్టు. అప్పుడు ఆ యొక్క పరమహంస యోగానంద మనసులో అనుకుంటాడు, అరే అసలు వీళ్ళు ఎంత భక్తి శూన్యంతో ఒక శ్రద్ధ లేకుండా దేవుని స్మరిస్తున్నారు అని చెప్పి మనసులో అనుకుంటాడు. అనుకోగానే మాస్టర్ మహాశయులు వచ్చి, నాయన జ్ఞాని అయినా గాని అజ్ఞాని అయినా గాని తన నోట్లో నుంచి వచ్చే దైవ స్మరణ ఎంత మధురంగా ఉంటుంది కదా అంటాడు అన్నట్టు. అప్పుడు వెంటనే ఒక 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 బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే అక్కడ ఒక పాఠం నేర్చుకుంటున్నట్టు, అరే కరెక్ట్ కదా, నేను వాళ్ళు అజ్ఞానులు అది అనుకున్నా గానీ ఎవరి నుంచి వచ్చినా భగవత్ స్మరణే కదా అని ఒక పాఠం నేర్చుకుంటున్నట్టు. ఇక్కడ మనం చిన్న చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా విషయాలలో మనం దీన్ని బాగా డీప్ గా ఆలోచిస్తే మన యొక్క ఆలోచన విధానం కరెక్ట్ చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీ, రజనీకాంత్, స్టీవ్ జాబ్స్, ఎంతో మంది మహానుభావులు, గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పర్సన్స్ అయిన వాళ్ళు ఈ బుక్ గురించి చెప్తున్నారంటే ఎంత ప్రభావం చూపించుంటది వాళ్ళ ఆలోచనల మీద. ఎందుకంటే ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ని వాళ్ళు వాళ్ళ లైఫ్ లో అనువాదించుకోవచ్చు. అంటే ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని చెప్పి. ఒకరోజు బయోస్కోప్, అంటే ఇప్పుడు మనకు బయోస్కోప్ చాలా కామన్ అయిపోయింది. అప్పుడు బయోస్కోప్ అంటే చాలా రేర్ కదా. సో బయోస్కోప్ అంటే లైక్ భూతద్దం లాంటిది, తీసుకెళ్లి చూపిస్తా అని చూపిస్తాడు మహాశయులు. చూపించిన తర్వాత అదంతా నచ్చదు ఎవరికి, యోగానందకి నచ్చకపోయేసరికి అంత కిక్ అనిపించదు అన్నట్టు. దాని తర్వాత ఇట్లా బయటకు వస్తూనే చేతి మీద ఇట్లా దడతాడు అన్నట్టు. ఎవరు, ఈ యొక్క మాస్టర్ మహాశయులు. తట్టంగానే ఒక్క క్షణమే మొత్తం ప్రపంచం మొత్తం మాయమైపోయినట్టు ఒక అద్భుతమైన శక్తి ప్రవహించి మొత్తము ఈ యొక్క వెనకాల కనిపిస్తుందంట, అక్కడ వీధిలో కనిపిస్తుందంట, మొత్తం కనిపిస్తుందంట. ఒక 2-3 నిమిషాల మొత్తం ఆ యొక్క పారవశ్యంలో, ఆ యొక్క దైవత్వ పారవశ్యంలో ఆ యొక్క తాడే ఓపెన్ అయిపోయింది అన్నట్టు. తాడే ఓపెన్ అయ్యి అంతా కనిపించడం స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. తర్వాత మళ్ళీ ఒకసారి ఇట్లా టచ్ చేయగానే ఏమైపోతుందంటే మళ్ళీ ఎక్కడిదక్కడ మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి వచ్చేస్తాడు. అప్పుడు అంటాడట, యోగానంద ఈ బయోస్కోప్ బాగుందా అంటాడట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, బయట ఎన్ని మిషన్స్ ఉండగా అనేది మనకు చాలా విచిత్రంగా అనిపిస్తాయి కానీ మనలో ఒకటే అద్భుతమైన ఎన్నో సృష్టి రహస్యాలు ఉన్నాయి. ఆ దివ్యచక్షు ఉంది. సో ఎన్నో లోకాలను దర్శించవచ్చు, ఎన్నో ప్లేసుల్లో మనం చూడొచ్చు. అంత శక్తి మనలోనే ఉందన్నట్టు. బయట చిన్న చిన్న వాటిని చూసి మనం ముచ్చటపడతాం కానీ అవన్నీ సృష్టించింది మనమే కదా, ఆ దైవ స్వరూపులైన ఒక మానవుడే కదా అని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో అట్లా తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చెప్పడం జరిగింది, ప్రబద్ధి గురించి చెప్పడం జరిగింది. అంటే మనం ఎప్పుడు ఆ దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి, మన లోపల ఉన్న దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉండాలి. అప్పుడు మనము దైవ సాక్షాత్కారం పొందుతూ ఉంటాం. అదే విధంగా శరణాగతి కావాలి మనలో ఉన్న దైవానికి, అంటే తనను తాను అర్పించుకోవాలి, మనను మనం అర్పించుకోవాలి అని చెప్తా ఉంటాడు అన్నట్టు. అదే విధంగా భక్తి జ్ఞానం ఒక్కటే.
సో ఇక్కడ భక్తి బాగా ఉంది అంటే వాళ్ళకి జ్ఞానం లేకపోతే వేస్ట్. అంటే భక్తి జ్ఞానం ఒకటే, వేరు వేరు కాదు. ఒక వ్యక్తికి బాగా జ్ఞానం ఉందంటే అతను భక్తి లేడు వాడు కాదు, అత్యంత భక్తివంతుడు. అంటే అతనికి భక్తి ఉండడానికి ఒక పూల వేసో, కొబ్బరికాయ కొట్టు, అగరబస్తు వెలిగించో, ఒక 10 మందికి ప్రదర్శన చేయడం అవసరం లేదు. అతను జ్ఞానవంతుడు అయిందంటే అతడు భక్తివంతుడే అని చెప్పి ఒక మన నిజమైన భక్తి, తనలో ఉన్న దేవుణ్ణి గొల్చే అంత భక్తి. సో మనం అర్థం చేసుకోవచ్చు, ఆ యొక్క భగవంత్ స్వరూపుడు ఆనంద స్వరూపుడు. ఆ యొక్క అమితమైన ఆనందంలో ఎప్పుడు మునిగి తేలుతా ఉంటాడు ఒక యోగి. ఎంత అమితమైన ఆనందం అంటే వర్ణించలేనంత ఒక అమితమైన ఆనందం అని చెప్తా ఉంటాడు అన్నట్టు. ఇంకా అక్కడ హై స్కూల్, ఆ టైంలో హై స్కూల్ చదువుతున్న టైంలో అస్సలు శ్రద్ధ ఉండదు చదువు మీద. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ యొక్క గత జన్మ సంస్కారాల్లో ఎప్పుడు ఈ యోగుల వెంట తిరగడం, ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, సాధన చేయడం ఇదే తప్ప చదువుకోడి ఏదో సక్సెస్ అవుతా అనే ఒక ఫిజికల్ గా భౌతిక సాధనల పట్ల, భౌతిక లక్ష్యాల పట్ల చిన్నప్పటి నుంచి అసలు ఇంట్రెస్ట్ ఏం లేదు అన్నట్టు. అప్పుడు క్లాసులకు కూడా సరిగ్గా అటెండ్ కాకపోయేది. క్లాసులు డుమ్మా కొట్టి ఇక్కడ ఈ యోగులు కలడం, ఇవన్నీ కలయడం చేసేది అన్నట్టు. సో అక్కడ ఒక శ్మశానం గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి శ్మశానం చూస్తాడో, అంటే ఒక శ్మశానాన్ని బాగా మనం చూసినప్పుడు అక్కడ మనకు జీవితం అర్థమైపోతా ఉంటది. అక్కడ కాలిపోతున్న ఆ యొక్క కళేబరాలు, ఆ యొక్క కాలిపోతున్న ఆ యొక్క మాంసం చూస్తే జీవిత పరమార్థం మొత్తం అర్థమైపోతుంది కదా. ఎంత పరిపూర్ణమైనది జీవితం, ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ కలిసిపోతున్నాం. కానీ మనం ఎక్కడికో, మన శరీరం మాత్రమే పోతుంది అని చెప్పడం జరుగుతుంది. అంతే కదా, మనం చాలా వరకు ఒక శ్మశానాన్ని చూస్తే నిజంగా చెప్తే దాన్ని కళ్ళు మూసుకుంటాం. అంటే ఇంకా ఆధ్యాత్మిక వచ్చిన తర్వాత చెప్పలేం, కానీ అసలు అటు చూడొద్దు, అటు చూస్తే ఏదో లోపల నుంచి ఒక అలజడి వస్తుంది. కాకపోతే తిరిగి 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 ఎన్ని దేశాలు తిరిగినా శ్మశానం అనే ఒక అద్భుతమైన రాజ్యంలోకి ఎంటర్ కావాల్సింది శరీరం, ఎవరైనా కానీ. అంతే కదా, ఒక 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 చిరంజీవి తత్వం పొత్తుది తప్ప. సో దాన్ని మనం ముందుగానే అనుగ్రహించుకుంటే నేను కూడా ఈ శరీరం కూడా ఏదో ఒక రోజు పోయేది అని అర్థం చేసుకుంటే మనకు సత్యం అనేది రోజు రోజుకి తేట తెల్లం అవుతుందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇంతకు మనకు క్లాసెస్ అటెండ్ కాలేడు కాబట్టి ఎగ్జామ్స్ వస్తాయి. నెక్స్ట్ రోజు ఎగ్జామ్స్. యోగానంద ఏం సరిగా చదవలేదు, ఏం రాదు, ఇక లోపల అలజడి పుడుతుంది ఎగ్జామ్స్ టైంలో. అరే పాస్ కాకపోతే ఎట్లయితుంది అని చెప్పి ఏం చేస్తాడంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, నా పరిస్థితి ఇట్లుంది, మరి ఏం చేస్తామంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళి మొత్తం ఈ క్వశ్చన్లు ఇంపార్టెంట్ అని చెప్పి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అని చెప్తాడు అన్నట్టు. ఇక అప్పటికప్పుడు రాత్రికి రాత్రి బట్టు ఏదో కింద మీద పడి యోగానంద బాగా నేర్చేసుకుంటాడు. నేర్చేసుకొని బయటకు ఇంకా ఇంటికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ ఫ్రెండ్ సంస్కృతం నేర్పియడం మర్చిపోతాడు అన్నట్టు. అరే అన్ని నేర్పించింది కానీ సంస్కృత్ నేర్పియలేడు, ఇప్పుడు ఎట్లా అని బాగా ఆ యొక్క భక్తి, ఆ యొక్క లోపల భక్తి భావంతో ఆ యొక్క ఆ యొక్క పరమాత్మ అనొచ్చు, లేకపోతే ఆ జగన్మాత అనవచ్చు, కోరుకుంటాడు అన్నట్టు. అరే ఇప్పుడు నేను సంస్కృత్ ఎగ్జామ్ నేను ఎలా చేయాలి, నాకు సహాయం అందివ్వండి అనగానే ఆ రోడ్డు పోటు అంటే రోజు ఒక రోడ్డులో వెళ్తా ఉంటాడు. ఆ రోజు ఏమవుతుందంటే తెలియకుండానే చెత్త ఏవైతే ఉంటుందో చెత్త మార్గంలో వెళ్తా ఉంటాడు అన్నట్టు. అంటే రోడ్డు నీట్గా లేని మార్గంలో వెళ్తా ఉంటాడు. అక్కడ 3 పేపర్లు దొరుకుతాయి. ఆ 3 పేపర్లు తీసుకునేసరికి సంస్కృతిలో ఏదో శ్లోకాలు ఉంటాయి. అక్కడ తెలిసిన ఒక పండితుడితో చూపిస్తే సంస్కృత శ్లోకాలు నీకు ఎగ్జామ్కి ఏమి ఉపయోగపడేది అంటాడు. కాకపోతే అవి నేర్చేసుకుంటాడు. నెక్స్ట్ రోజు పోగానే అవే ఎగ్జామ్ లో వచ్చేస్తాయి, ఉన్నది ఉన్నట్టు దించుతాడు, ఎగ్జామ్స్ లో పాస్ అయిపోతాడు అన్నట్టు. సో ఇక్కడ చాలా మంది మన మాస్టర్స్ కూడా ముందు రోజు క్వశ్చన్ పేపర్లు చూసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. సో మా ఫ్రెండ్ కూడా రైల్వే దాంట్లో పనిచేస్తూ ఉంటాడు, ఇప్పుడు జాబ్ వచ్చింది తనకు. ముందు రోజే రాత్రి నెక్స్ట్ రోజు వచ్చే కొన్ని క్వశ్చన్స్ తెలిసినాయి అన్నట్టు. నెక్స్ట్ రోజు ఏ ఎగ్జామ్స్ వస్తాయో కొన్ని ఇండికేషన్స్ దొరికినాయి అన్నట్టు. సో అతను ఎందుకు ఈ రాత్రి నాకు ఈ కళ్ళ వచ్చింది, అతను చాలా బాగా ధ్యానం చేస్తాడు, చాలా అద్భుతంగా ధ్యానం చేస్తాడు. సో అని చూసేసరికి నెక్స్ట్ రోజు అది ప్రిపేర్ అవుతాడు. సరే ఇది ప్రిపేర్ అవుతాడు, నెక్స్ట్ రోజు ఎగ్జామ్ లో రాస్తాడు. సో అద్భుతంగా ఇప్పుడు అతను జాబ్ చేస్తూ ఉన్నాడు రైల్వే డిపార్ట్మెంట్ లో. సో ఇట్లా చాలా మంది కూడా మనకు డాక్టర్ న్యూటన్ కానీ, ఇంకా కొంతమంది గోపాలకృష్ణ సార్ కానీ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవడం మనకు జరిగింది. కాకపోతే ఇది ఒక ఉదాహరణకు, అంటే చదవకుండా మనం ఎగ్జామ్స్ మొత్తం ఏం ప్రిపేర్ కాకుండా ధ్యానంలో కూర్చొని క్వశ్చన్ పేపర్ లీక్ చేయడానికి కాదు. ఈ యొక్క అద్భుతమైన శక్తిని మనం అద్భుతంగా వాడాలి తప్ప ఇట్లా చిన్న చిన్న పనులు కాదు. అంటే వాళ్ళు ఆ యొక్క ప్రూవ్ చేసుకోవడానికి అట్లా మొదటి దశలో అట్లా చేసి ఉండొచ్చు, కానీ మనం చాలా పవిత్రంగా వాడాలి ఈ యొక్క శక్తిని. సో అట్లా ఇక సెకండరీ స్కూల్ కి వెళ్ళాలి కదా. ఆ సెకండరీ స్కూల్లో అయితే ఫినిష్ అయిపోతుంది. అప్పుడు ఇంకా యోగానందకి ఈ చదువులు ఇదంతా నాతోని కాదు, అసలు
ఈ ఇవన్నీ నాకు ఏం సుఖం ఇవ్వదు అని చెప్పి కాశీ ఆశ్రమంలోకి వెళ్ళాలని ఫిక్స్ అయిపోతాడు. కాశీ ఆశ్రమంలోకి వెళ్ళాలి. కాకపోతే ఇంట్లో తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెలు వీళ్ళందరూ ఉన్నారు కదా. సో వీళ్ళందరినీ విడిచిపెట్టాలి కదా అని చెప్పి ఆలోచించి ఏం చేస్తాడంటే ఒక రూమ్ లోకి పోయి చాలా బాధపడతాడు. ఇప్పుడు నేను వీళ్ళని విడిచిపెట్టి పోకపోతే నా దేవుడు నాకు గెలవాడు. నేను ఇప్పుడు జన్మ తీసుకునేందుకు నన్ను నేను తెలుసుకోవడానికి. అంటే చిన్నప్పుడు ఆ యొక్క స్కూల్ టైంలో ఎంత జ్ఞానము, ఎంత అవగాహన యోగానంద గారికి. సో చిన్నప్పుడే అప్పుడు 2 గంటలు మస్తు ఏడుస్తాడు. ఇప్పుడు మా అమ్మ ఇప్పుడు వీళ్ళందరినీ నాకు కావాలనుకుంటే వీళ్ళందరినీ సృష్టించిన అంటే మా నాన్నను, అమ్మను వీళ్ళందరినీ సృష్టించిన భగవంతునే నేను మిస్ అయిపోతా. సో వీళ్ళందరికంటే కూడా నాకు ఆ యొక్క భగవంతుడే ముఖ్యమని చెప్పి లోపల డిసైడ్ అయిపోయి చెప్తాడు అన్నట్టు. నాన్న నాకు ఈ చదువుల మీద అస్సలు ఇంట్రెస్ట్ వస్తలేదు, ఇక నేను పోతా, ఆ కాశీలో ఉన్న ఆశ్రమం పోయి నేను జ్ఞానం పొందేస్తా అంటాడు. ఎవరికైనా ఎట్లుంటది? అరే కొడుకు పెద్ద పెరుగుతా ఉంటే ఎవరికైనా కానీ కాశీ ఆశ్రమం పోతా అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అది తండ్రి బాధపడతాడు. అరే ఇట్లా ఎందుకు పోతావు, అది నీకు ఇక్కడనే ఒక గురువు ఎవరో ఒకరు దొరుకుతారు అంటే అస్సలు వినడు. నేను వెళ్తా అంటాడు అన్నట్టు. అప్పుడు ఒక మాట చెప్తాడు, నేను వెళ్ళి జ్ఞానాన్ని పొందేస్తా, ఎందుకంటే మిమ్మల్ని మీ అంత గొప్ప తండ్రిని ఇచ్చిన వాళ్ళు, తండ్రికి మించిన తండ్రి ఆ యొక్క పరమాత్ముడు, అంటే మీ అంత గొప్ప తండ్రిని ఇచ్చిన వాడు ఆ పరమాత్ముడు. ఆ పరమాత్ముని తెలుసుకోవడానికి నేను పోతున్నా అంటే లాస్ట్ కు ఇంకా యాక్సెప్ట్ చేస్తాడు తండ్రి. ఎందుకంటే అంత చిన్న ఏజ్నే అంత గొప్ప లక్ష్యం ఉందంటే మామూలు విషయం కాదు కదా. సో ఎందుకంటే తండ్రి కూడా గొప్ప సంస్కారం ఉన్న వ్యక్తి. సో సరే వెళ్ళు నాయన అని చెప్తా ఉంటాడు. ఇంకా ఏం చేస్తాడు, ఇంకా హిమాశయ ఈ మన యోగానంద పరమహంస బట్టలు చదువుకుంటాడు, కాశీపట్నం బయలుదేరతాడు. ఆ కాలంలో బయలుదేరిన తర్వాత ఆశ్రమం పోతాడు. మస్తు సాధన ఉంటుంది కదా, ఇక్కడ మంచిగా నేను ఆత్మ సాక్షాత్కారం పొందుతా అనుకుంటాడు. పోయిన తర్వాత అక్కడ చూస్తే మొత్తం ఎక్కడో అక్కడ పని చేసుకుంటున్నారు, వంట వండుతున్నారు, కార్యకలాపాల్లో బిజీ అయిపోయారు. అక్కడ సాధన లేదు, ఏం లేదు. ఆహా కమ్ కహా లాగుంది స్టోరీ. అరే నేను వచ్చింది ఎందుకు? నేను వచ్చింది నన్ను నేను తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారం పొందడానికి. ఇక్కడ సీన్ చూస్తే మాత్రం మొత్తం రివర్స్ ఉంది. అంటే ఇక్కడ వంట చేసే వాళ్ళు వంట చేస్తారు, కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారు, ఇక్కడ సాధన లేదు, జ్ఞానం లేదు అని చెప్పి మనుషులు అనుకుంటాడు. సరే వచ్చిన కదా అని చెప్పి ఇంకా అక్కడే ఉంటాడు. సో ఈ దేవుని ఇవన్నీ పనులు చేసుకుంటే అసలు దేవుణ్ణి ఎప్పుడు నేను దర్శిస్తా అనుకుంటున్నాను అన్నట్టు. ఇంకా అక్కడ భోజనం ఎట్లా పెట్టేది అంటే మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కసారి పెట్టేది. యోగానంద ఇంట్లో ఎట్లుండేది, పొద్దున 9 గంటలకు తిన్నవా నాయన అని ఫుడ్ వచ్చేది, మధ్యాహ్నం వచ్చేది, సాయంత్రం వచ్చేది. ఆశ్రమం పోతే మన ఇల్లు కాదు కదా, వాళ్ళు పట్టినప్పుడు తినాలి. ఒక్కటేసారి ఉంటుంది, అది కూడా 12 గంటలకు. ఇక అప్పటికే మస్తు ఆకలి అవుతుంది. ముందు రోజు ఆల్రెడీ ఒక 10-12 గంటలు ఏం తిరిగానే ఉన్నాడు, పుట్ట మొత్తం ఖాళీగా ఉంది. 12 ఎప్పుడైతుందా అని గడియారం వైపు చూస్తున్నాడు, ఫస్ట్ రోజు కాబట్టి. చూస్తే 12 అవుతుంది కానీ భోజనం పెట్టారు. ఎందుకు భోజనం పెడతలేరంటే ఈ యొక్క గురువు గారు దయానంద స్వామి 2 వారాలు అంటే 4 రోజుల నుంచి ఈ విహారయాత్రలు వస్తున్నాడు. ఆయన వచ్చిన తర్వాత అతను స్నానం చేసి ఆయన తినేటప్పుడే ఫుడ్ పెడతారన్న తర్వాత పొట్టల మొత్తం కాలిపోయినట్టు అవుతుంది. నేను ఇంకా ఉంటనా పోతనా అన్నట్టే మనుషులు అనుకుంటున్నారు అన్నట్టు. ఈ ఆకలి కేకలకు నేను ఉంటనో పోతానా అన్న ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోతాడు. సరే అటు ఇటు అని గురువు వచ్చేస్తాడు. కొద్దిసేపు కాగానే గురువు వచ్చిన తర్వాత సరే ఫుడ్ పెట్టానని ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాడు. లేదు గురువు గారు స్నానం చేయాలి, స్నానం చేసి వచ్చి గురువు గారు తినడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెట్టాలని. మళ్ళీ ఈ రోజు నేను బతకడం కష్టమే అనుకుంటున్నాను అన్నట్టు. ఎందుకంటే అప్పుడు తినడం అలవాటు అయిపోయింది కదా, మొట్టమొదటిసారి ఫుడ్ లేకుండా ఉన్నాడు. తర్వాత ఇక గురువు గారు వస్తాడు, స్నానం చేసి అద్భుతంగా ఇక అప్పుడు మంచిగా పంచామృతాలు చాలా అద్భుతమైన వంటలు తింటాడు అన్నట్టు. ఆ యొక్క రోజు మర్చిపోడు అన్నట్టు. ఎందుకంటే ఆకలితోని ఉండి అద్భుతమైన ఫుడ్ తినేసరికి ఎట్లా అనిపిస్తుంది, దాహంతో ఉంటే మనం వాటర్ తాగితే ఎంత మజా అనిపిస్తుందో ఆ రోజు చాలా అద్భుతంగా యోగానంద మర్చిపోలేని రోజు అన్నట్టు. అప్పుడు ఇంకా అంత తిన్న తర్వాత అరే మరి నేను తింటున్నా కానీ ఈ దయానంద స్వామి ఏంది తింటలేడు అని గురువు దగ్గరకు పోతాడు. అరే గురువు గారు మీరు పనులు చేసుకుంటున్నారు, అసలు మీరు తింటలేరు కదా అంటే అప్పుడు గురువు గారు అంటాడు అన్నట్టు, నాయన నేను 4 రోజుల నుంచి బయట రైల్వే స్టేషన్ వెళ్ళి బయట తిరిగినా ఎక్కడ ఫుడ్ తీసుకోలేను. ఎందుకు తీసుకోలేనంటే అక్కడ ఉండే ప్రకంపనలకు నాకు తెలుసు, మా గురువు గారు చెప్పిన సంస్కృతి ప్రకారం బయట ఎక్కడ మేము ఫుడ్ తీసుకోలేము. సో ఇప్పుడు కూడా నేను తినలేదు, ఎందుకంటే నాకు ఈ పనులు ఉన్నాయి కదా, ఈ పనులు చేసుకుంటున్నా అంటాడు అన్నట్టు. రేపు ఉంటది కదా, నేను గుర్తుంచుకొని మరి తింటా అంటాడట. అప్పుడు ఆయన అనుకుంటాడు, అరే ఇన్ని రోజుల నుంచి సరిగ్గా తినలేడు, ఇప్పుడు కూడా తింటలేడు, పనిలో బిజీ అయ్యి నెక్స్ట్ రోజు తింటాడు అని. అప్పుడు యోగానంద నీకు ఒక విషయం చెప్తా విను, నువ్వు ఎప్పుడు ఈ ఆశ్రమంలో ఫుడ్ వెయిట్ కావాలి అని అస్సలు అడగకు. మనిషి ఆకలి అంటే భోజనంతోనే బతకట్లేదు, అది నువ్వు బాగా ఫిక్స్ అయిపోయినావు, భోజనంతోనే బతుకుతున్నామని.
మనను సృష్టించిన దేవుడు మనలోనే ఆ దైవత్వం ఉంది. సో నువ్వు ఫుడ్ తింటేనే బతుకుతున్నా, ఇదంతా వీళ్ళు ఫుడ్ చేస్తేనే నువ్వు బతుకుతున్నా, వీళ్ళందరూ ఉంటేనే బతుకుతున్నా అని అనుకోకు. ఆ యొక్క శక్తి వల్ల నువ్వు బతుకుతున్నావు అని అనుకో. ఎప్పుడు ఫుడ్ అడగకు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ నీలో శక్తి ఉంది అని చెప్తున్నాడు. అప్పుడు బాగా ఒక బీజం పడుతుంది, కరెక్టే కదా అని చెప్పి. ఎందుకంటే ఫుడ్ని సృష్టించిన వాడు భగవంతుడే, శరీరాన్ని సృష్టించిన వాడు భగవంతుడు. ఇప్పుడు మనకు చాలా ఆకలి అవుతుంది, శరీరంలో అస్సలు ఓపిక ఉండదు. తిన్నది అరిగియాలన్న శక్తి ఉండాలి కదా. మరి శక్తి లేకుండా కానీ ఏది అరిగిస్తుంది? లోపల పని చేస్తాను కదా, తిన్న ఆహారం అరిగి మనకు శక్తిగా మారుస్తుంది. అంటే ఆ దైవ శక్తి ఎంత గొప్ప శక్తి మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లా అప్పుడు ఒక పాఠం నేర్చుకుంటాడు, ఫుడ్ గురించి ఒక పాఠం నేర్చుకుంటున్నట్టు, భోజనం గురించి అక్కడ ఒక గుణపాఠం అర్థమవుతా ఉంటది అన్నట్టు. ఇంకా అట్లా గడుస్తూ ఉంటే ఇంకా మన సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎందుకంటే తిన్నామా పడుకున్నామా తెల్లారన్నట్ట పనులు చేసుకుంటూ ఉన్నాడు. అప్పుడు నా గురువు గారు ఎట్లనో అని చెప్పి చాలా ఆ యొక్క అటుకు మీదకి వెళ్ళి బాధపడతాడు అన్నట్టు. ఎంత గొప్ప సోలు. ఎవరైనా కానీ అంటే ఒక కోరికల కోసం బాధపడతాడు, దేవుణ్ణి తెలుసుకోవాలని బాధపడతాడు అన్నట్టు. నా సాధన ఇయ్యాలి, నాకు ఒక సాధన దొరకాలి, నేను జ్ఞానం నేర్చుకొని నన్ను నేను తెలుసుకోవాలని మస్తు ఏడుస్తూ ఉంటాడు. కొన్ని గంటల తరబడి ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ ఉంటాడు, నేను దేవుని తెలుసుకోవాలి, నాకు ఒక గురువును ప్రసాదించండి, లేకపోతే నా యొక్క దివ్య అనుభవాల ద్వారా నన్ను నేను తెలుసుకోవాలని బాగా కొన్ని గంటల పాటు ఏడుస్తూ ఉంటాడు అంటాడు. ఏడుస్తా ఉంటే కొద్దిసేపటికి, నాయనా నీకు గురువు ఈ రోజు లభిస్తాడు అని అద్భుతమైన గొంతు వినిపిస్తుంది. ఒక లైట్స్ తోని వచ్చి ఒక స్త్రీ గొంతు, అద్భుతమైన గొంతు. ఆహా, నాకు ఈ గురువు లభిస్తాడా ఈరోజు అని అనుకోగానే అక్కడ ఒక మిత్రుడు, అంటే ఆ ఆశ్రమంలో ఉండే మిత్రుడు యోగానందాన్ని గట్టిగా పిలుస్తాడు. హాబు అనే ఒక వ్యక్తి పిలిచిద్దా, మనం బజార్ కోదాందా, బజార్కు ఈ సరుకులని తీసుకొద్దాం అని చెప్పి అంటాడు. ఇదే పని మనకేం పని, ఇక సరుకులు తెచ్చుకోవడం, వండుకోవడం, తినడం, పడుకోవడం అని యోగానంద అనుకుంటాడు అన్నట్టు. సో ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ బయటకు వెళ్తారు కదా, బయటకి సామాన్లన్నీ కొనుక్కుంటారు. ఇక మంచిగా రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ కాషాయ దుస్తులతో వేసుకున్న ఒక మంచి ఆజానుభావుడు, 6 అడుగులు ఎత్తుండి, చూడంగానే అద్భుతమైన ఒక తేజస్సు వెలిగిపోయే ఒక వ్యక్తిని చూస్తాడు అన్నట్టు, ఒక సాధువుని చూస్తాడు. చూడంగానే ఈ గురువు గారు నా గురువు లాగా అనిపిస్తుందని ఒక ఆలోచన వస్తుంది. ఇది నా భ్రమ కావచ్చు, ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళని గురువు అనుకుంటా అని అనుకుని ముందుకు వెళ్తా ఉంటాడు అన్నట్టు. ఇంకా ముందుకు వెళ్తా ఉంటే ఒక 10 అడుగులు ముందుకేస్తాడు అంతే. ఎంత కాలు ముందడికి వేసినా కానీ శరీరం కాలేదు. కాలు ముందుకు వేస్తాడు, శరీరం కాలుతాడు. అరే ఏంది, నేను ముందుకెళ్ళలేకపోతున్నా అని ఆ కాగు అనే ఫ్రెండ్ ముందట నడుస్తా ఉన్నాడు, ఈయన కోసం చూస్తున్నాడు, ఏంది నడుస్తలేదు అని చెప్పి. ఒక్కసారి వెనక్కి తిరిగి ఇటు నడుస్తూ ఉంటాడు. అంటే వెనక్కి తిరిగి ఆ గురువు సైడ్ నడవంగా ఇంకా అడుగులు ముందుకు పడతాయి అన్నట్టు. అమ్మో ఏదో శక్తి ఉంది, ఇతను నా గురువు గారు అనగానే లోపల నుంచి చెప్తుంది, ఎస్ ఇతనే నీ గురువు అని లోపల నుంచి చెప్తానట. అమ్మ ఇదేదో సత్యం ఉందని చెప్పి ఏం చేస్తారంటే తన చేతుల్లో సరుకులు తీసుకొని హాబు అనే వ్యక్తికి ఇస్తాడు. నువ్వు వెళ్ళు అని చెప్పి. అతనికి అర్థం కాదు, ఏంది పిచ్చోడా ఇట్లా అంటే, ఆ బుక్ లో ఉన్నట్టు కొన్ని చెప్తున్నాను, ఆ పిచ్చోన్లాగా బిహేవ్ చేస్తాడు, ఇక్కడ నాతో రాకుండా అటెటో వెళ్తున్నాడు అనుకుంటున్నాడు. ఇంకా ఆ సరుకులన్నీ ఇచ్చేసి రిటర్న్ అయ్యి గురువు గారికి ప్రమాణ నామాలు అని చెప్పి, ఎన్నో జన్మల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను అంటాడు. చెప్పంగానే, నాయనా ఇన్ని జన్మలకు, ఇన్ని సంవత్సరాలకు నాకు వచ్చావా, ఇన్ని సంవత్సరాలకి మళ్ళీ నాకు కలిసావా అని చెప్పి ఆ గురువు గారు అంటాడు అన్నట్టు. గురువు గారని నాతో రా, నేను తీసుకెళ్తా అని చెప్పి ఆ కాశీలో ఉన్న తన ఒకనొక ఆశ్రమంలోకి తీసుకెళ్తాడు అన్నట్టు. తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టి, నీకు ఈ ఆశ్రమాలు నాకు సంబంధించినవన్నీ నీ పేరు మీద రాసేస్తా, నీకు ఇచ్చేస్తా అంటాడు. అంతే గురువు గారు అన్న తర్వాత, ప్రభువు ఈ ఆస్తులు పాస్తులు ఇవన్నీ నేనేం చేసుకోవాలి, ఆశ్రమాలు నాకు కావాల్సింది ఇవేవి కాదు, నాకు కావాల్సింది ఆత్మ సాక్షాత్కారం, నన్ను నేను తెలుసుకోవాలి, నాకు కావాల్సింది ఆ భగవత్ సాక్షాత్కారం అని ప్రణామాలు చేసి అడుగుతాడు. గురుదేవ నాకు కావాల్సింది ఇది, ఎందుకోసం మీ దగ్గరికి వచ్చినా కానీ మీ సర్వ సంపదల కోసం కాదు, నాకు జ్ఞానం కావాలి, నాకు ముక్తి కావాలి, ఆ జీవన్ ముక్తి కావాలని చెప్పి బల్ల గుద్ది చెప్పినట్టు మనకు చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత తెలుసు ఇంకా ఆ యొక్క గురువు గారు ఎవరు అనుకుంటున్నారు, ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? ఎవరికైనా తెలుసుంటే యోగానంద యొక్క గురువు గారు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయాలనుకుంటే వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని జస్ట్ ఒక వర్డ్ లో చెప్పేసేయండి. యోగానంద యొక్క గురువు గారు దయానంద సరస్వత. దయానంద వారు కాదు, దయానంద వారు ఆశ్రమంలో ఉండేవారు. ఇంకొక గురువు
మాస్టర్ లాహిర్ మహాశైలు. లాహరి మహర్షిలు యొక్క శిష్యుడు, ఒకనొక గొప్ప శిష్యుడు, ముఖ్య శిష్యుడు. వెరీ గుడ్, యుక్తేశ్వర్ గారు. వెరీ గుడ్. ఎవరు చెప్పారు మాస్టర్? నేను మాస్టర్ సుకన్య. సుఖ, వెరీ గుడ్ మాస్టర్. ఓకే ఓకే, ఎందుకు ఇది అడగాలనిపించింది, అందుకే అడిగాను. ఓ కరెక్ట్, యుక్తేశ్వర గురి గారు. సో అయితే అప్పుడు అడుగుతాడు అన్నట్టు, ఇంకా ఆ శిష్యుని కూర్చుని పెట్టుకొని కన్వర్జేషన్ నడుస్తూ ఉంటది. నాకు ప్రేమ అందిస్తావా అని అడుగుతాడు అన్నట్టు. అడిగితే నా యొక్క హృదయం ఎప్పుడు మీకే అని అని ఆ శిష్యుడు చెప్తాడు. గురువుగారు మరి మీరు నాకు ప్రేమ అందిస్తారంటే నేను మీకు ప్రేమ అందిస్తా అంటే, అప్పుడు గురువుగారు చెప్తున్నట్టు, ప్రేమ అంటే ఏదో ఏదో స్వార్థపూరితమైన ఈ జనరల్ ప్రేమ కాదు, మనం అనుకునే కండిషనల్ ప్రేమ కాదు. ఆ యొక్క దివ్య ప్రేమను నాకు అందిస్తావా, ఏ షరతులు లేవు, ఏ మార్పులు లేవు, ఎలా ఉన్నా ఎట్లయినా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ప్రేమించాలి. అది దివ్య ప్రేమ, అదే అన్కండిషనల్ లవ్, అదే అసలైన లవ్. అసలు అది ఎవ్వరు ఎట్లా ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రేమ ఇస్తూనే ఉండాలి. అటువంటి ప్రేమను అంటే వాళ్ళు పంచుకుంటున్నారు అన్నట్టు అక్కడ. ఇప్పుడు చాలా వరకు ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి కాకుండా ఈ దివ్య ప్రేమ అన్నట్టు అందరికి, అంటే జంతువులకి, మనుషులకి, అక్క చెల్లెలకి, అమ్మ నాన్నకి, అందరికీ దివ్య ప్రేమ పంచుతూనే ఉండాలని మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. ఇంకా అద్భుతంగా వాళ్ళు వంట చేసుకున్న, మంచిగా తిన్నారు. ఈ గురువారికి ఎప్పుడు తిన్న తర్వాత మంచిగా మామిడి పండ్లు కొన్ని తిని, బాదం మిఠాయి వాళ్ళు మంచిగా తినుకుంటూ వాళ్ళు ముచ్చటిస్తున్నారు అన్నట్టు అక్కడ ఆ ఆశ్రమంలో. అప్పుడు ఇంకో గురువు గారు చెప్తారు అన్నట్టు, నాయన నువ్వు కోల్కత్తాకి వెళ్ళాలి అంటే మీ ఇంటికి వెళ్ళాలని చెప్తాడు. కోల్కత్తాకా? నేనెందుకు వెళ్తా అని మనసులో అనుకుంటున్నట్టు. మీ చుట్టాలందరికి కూడా ప్రేమ పంచావా మరి? మీ చుట్టాలని కుటుంబ సభ్యులు మినహాయింపు ఎందుకు, వాళ్ళకు కూడా ప్రేమ పంచాలి కదా అంటాడు అన్నట్టు. అరే ఏంది మళ్ళా ఇంటికి వెళ్ళమంటాడు, నాకు అసలు ఇంటి నుంచే నేను దైవ సాక్షాత్కారం కోసం వచ్చినా అని ఈ యొక్క యోగానంద అనుకుంటున్నట్టు. అప్పటికి చాలా ఉత్తరాలు రాస్తారు, నాయన నీకోసం వెయిట్ చేస్తున్నాం, నువ్వు రా, మమ్మల్ని కలువు, అక్క చెల్లె వీళ్ళందరూ నిన్ను మిస్ అవుతున్నారు, తండ్రి గారు కూడా వీళ్ళందరూ మిస్ అవుతున్నారు, నువ్వు రాయన ఆయన అని లెటర్ రాస్తారు. రాసిన తర్వాత అసలు నేను వెళ్ళను కాక వెళ్ళను, నేను మీతోనే ఉంటా, ఇక్కడనే ఉంటా, నేను వెళ్ళను అని అంటున్నాడు. 4 వారాల్లో నువ్వు వెళ్ళి తీరాలి అంటాడు అన్నట్టు. వెళ్ళి తీరాలన్న తర్వాత నేను వెళ్ళను స్వామీజీ, మీరు ఏ చెప్తా చేస్తా కానీ నేను వెళ్ళనని, ఇంకా నేను మళ్ళీ కలుస్తా అని చెప్పి పాత ఆశ్రమం ఏదైతే ఉందో దయానంద స్వామి వాళ్ళ ఆశ్రమాలు వాళ్ళకి వెళ్తాడు అన్నట్టు. వెళ్ళిన తర్వాత అక్కడ ఇక వాళ్ళందరూ ఎగతాళి చేస్తారు, నువ్వేం పని చేయవు, ఆటలు ఆడుతావు, అంటే నువ్వు ఖాళీగా సోమరిపోతులాగా ఉంటావు అని చెప్పి యోగానందను అంటా ఉంటారు అన్నట్టు. వాళ్ళు గురువులు ఏం చేయటం చూసి యోగానందకు చాలా ఏడుపొస్తుంది. నేను ఎక్కడికి వచ్చినా ఏం చేసినా అసలు వీళ్ళతో ఎందుకున్నా నేను అని బాగా ఏడుపొస్తుంది. వాళ్ళు అవహేళన చేస్తా ఉంటే ఫ్రెండ్ని పిలుస్తాడు, ఇట్లా కాదు నేను పోతున్నా, నువ్వు వస్తావా, నువ్వు పోతున్నా ఇక గురుగారికి చెప్పని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఎవరు వెళ్ళిపోయి ఇక్కడికి వస్తాడు మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చి, గురువుగారు మీ మాటను నేను అంగీకరిస్తున్నా, నేను ఇంటికి వెళ్తా స్వామి, ఇంటికి వెళ్ళి మా యొక్క తండ్రి గారిని అందరిని కలుసుకుంటా అని చెప్తానట్టు. అప్పుడు గురుగారు చెప్తానట్టు, మనసులో అనుకుంటాడు ఎట్లా చేసి అది చెప్తాడు అన్నట్టు. గురువు గారు నువ్వు వెళ్ళి చదువుకోవాలి, మళ్ళీ నీ చదువును విద్యాభ్యాసాన్ని నువ్వు కొనసాగించాలి, ఎందుకంటే నువ్వు ఆ యొక్క వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ విశ్వవిద్యాలయం స్టార్ట్ చేస్తావు. ఆ విశ్వవిద్యాలయం ద్వారా అక్కడున్న ఎంతో మందికి ఈ యొక్క ధ్యానం పైన ఆసక్తి వస్తుంది అని చెప్పి చెప్తాడు అన్నట్టు. ఇప్పుడు నేను చదువుకోవాలన్నా, ఎన్ని రోజులైనా ఈ మొండి పుస్తకాలు నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి, వీటిని ఎప్పుడు వదిలేయాలి అని అనుకుంటాడు అన్నట్టు. అనుకోనిగా సరే మరి నాకు ఒక మాట ఇవ్వాలి గురువు గారు, నేను ఇంటికి పోతా అన్ని చేస్తా కానీ నాకు దైవ సాక్షాత్కారం కల్పిస్తారా అంటాడు అన్నట్టు. కల్పిస్తారా అనగానే మౌనంలో ఉండిపోతారు యుక్తేశ్వరగిరి గారు, చాలా మౌనంలో ఉండిపోతారు. మళ్ళీ అడుగుతాడు, నాకు దైవ సాక్షాత్కారం కల్పిస్తారా? అప్పుడు యోగానంద అనుకుంటాడు, ఎందుకంటే మా గురువు గారు గొప్ప సాక్షాత్తు ఆ యొక్క దైవ స్వరూపమే, ఎందుకంటే ఆ దైవత్వంతో పూర్తిగా మమేకమైన వాళ్ళే ఆ మాట ఇవ్వగలుగుతారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉందని పట్టుబడతాడు అన్నట్టు, ఇక మొండి పట్టుబడతాడు, ఇక నాకు దైవ సాక్షాత్కారం కావాలి ఇక అని చెప్పి పట్టిన తర్వాత, ఓకే నాయన నీకు హామీ ఇస్తున్నా, నీకు దైవ సాక్షాత్కారం కలిగిస్తా, కాకపోతే నేను ఇచ్చేవి కఠినంగా ఉంటాయి, సో నువ్వు తట్టుకోవాలి, ఓకేనా అంటే మీరు ఏమని నాకు దైవ సాక్షాత్కారం కావాలంతే, సింపుల్ అంటాడు. ఇంటికి పోతాడు అన్నట్టు. ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రి గారికి చెప్తాడు, నాన్న మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇట్లా కొడుకు కొన్ని నెలలు మిస్ అయ్యారు కదా, నాన్న నేను చదువుకుని నాకు గురువు గారు దొరికారు, ఇక్కడనే మన కోల్కత్తా పక్కకే ఉన్నారు, వాళ్ళ శ్రీరాంపూర్ ఊర్లోనే ఉన్నారు, నేను ఎప్పుడప్పుడు గురువు గారిని కలుసుకోవచ్చు అంటే తండ్రి కూడా మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాడు. అరే గురువు గారి కోసం
కాశీలో దొరికిండు నీ గురుగారు, కానీ ఇన్ని రోజులు మన పక్కనే ఉన్నాడు. ఎందుకంటే గురుగారు ఆశ్రమం పక్కకే ఉంటది, కాకపోతే కాశీలో కలవవలసి వచ్చింది అన్నట్టు ఆ సందర్భంలో. సో దాని తర్వాత ఇంకా చదువులు కంటిన్యూ చేస్తాడు, అద్భుతంగా ఈ యొక్క సాగుతా ఉంటది, క్లాసులు సాగుతా ఉంటాయి. కాకపోతే శ్రద్ధ అంతా పెట్టలేకపోతాడు, క్లాసులో డుమ్మ కొట్టి ఎప్పుడు ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి గురు సాంగత్యం ఎక్కువ చేసేది. చాలా ఇష్టం, చాలా పిచ్చి గురు సాంగత్యం అంటే. ఎప్పుడు గురువుల గురించి, జ్ఞానం గురించి తెలుసుకోవాలని ఎంత జిజ్ఞాసనో. అయితే అట్లా ఉండేది అన్నట్టు. ఇంకా వచ్చిన తర్వాత గురువు గారు చెప్పడం స్టార్ట్ చేస్తారు అన్నట్టు. మీ జీవితం గురించి చెప్పండి గురువు గారు, మీ జీవితం గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆసక్తిగా ఉందంటే యుక్తేశ్వర గిరి గారు చెప్తారు. మాస్టర్స్ ఇవన్నీ చాలా మనకు బాగా ఉపయోగపడతాయి. చిన్న చిన్న పాయింట్లే కావచ్చు, కానీ సాక్షాత్తు దైవ స్వరూపులైన గురువు గారుల నుంచి వచ్చిన మాటలు కాబట్టి వాళ్ళ జ్ఞానాన్ని మనం తీసుకుంటా ఉంటే బాగా మనము ఆ యొక్క గుర్తుంచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఈ జ్ఞానాన్ని చాలా శ్రద్ధతోని మనం వింటే మన జీవితంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పడం స్టార్ట్ చేస్తున్నట్టు, మా గురువు గారి ఫోటో చూడు, ఇక్కడ లహరి మహాశయులు, ఇతనే మా గురువు గారు అన్న తర్వాత ఆశ్చర్యపోతాడు. మీ గురువు గారు లహరి మహాశయుల, చిన్నప్పటి నుంచి నన్ను నడిపించుకుంటూ వస్తుంది లహరి మహాశయులు. అరే మన గురువు గారు, మీ గురువు గారు, మన గురువు గారు అంత ఒకటి అన్న ఒక ఆనందం లోపల నుంచి రావడం జరుగుతుంది అన్నట్టు. అక్కడ జీవితం గురించి చెప్పడం జరుగుతుంది. మా నాన్న గొప్ప వ్యాపారి. ఇది అంతా యుక్తేశ్వర గిరి గారి స్టోరీ. ఇదంతా మనం చెప్పుకునేది. మా నాన్న గొప్ప వ్యాపారి, మంచి సిరి సంపదలు ఉన్నాయి మాకు. పెళ్లి చేసారు, చిన్న వయసులోనే పెళ్లి చేసారు. పెళ్లి చేస్తే తర్వాత మా యొక్క భార్య చనిపోయింది, ఒక కూతురు పుట్టింది. భార్య చనిపోయిన తర్వాత నేను సన్యాసం తీసుకున్నా. మా తాత వాళ్ళ యొక్క భవనం ఉండే, అదే ఇప్పుడు ఆశ్రమంగా మార్చుకున్నా అని చెప్తాడు అన్నట్టు. చెప్పిన తర్వాత ఇక్కడ కొన్ని విషయాలు చెప్తారు. నా జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరిగినాయి, అది నీకు ఉపయోగపడచ్చు అని చెప్తాడు అన్నట్టు. ఒకరోజు మా అమ్మ చెప్పింది, యుక్తేశ్వర్ నువ్వు ఆ చీకటిలోకి వెళ్ళకు, అక్కడ దయ్యం ఉంది అని చెప్పింది అన్నట్టు. చెప్పిందా? అవునా, దయ్యం ఉందా? అయితే నేను దయ్యాన్ని చూస్తాను, పరిగెత్తుకుంటా పోయి దయ్యాన్ని చూడడానికి రాయిస్తానట్టు. అప్పుడు చెప్తాను అన్నట్టు, అంటే మీకు ఏదైతే భయం ఉందో దాన్ని ఎదురుపడి చూడండి. అది భయం అని మీరు పిరికితోడి ఉన్నారనుకోండి, జీవితాంతం భయం అనే ఛాయ మన గుండెలో ఉండిపోతుంది, గుబులు పుట్టిస్తుంది. కాబట్టి మనకి ఈ రోజు ఏది భయమో దాన్ని మనం సాధించుకోవాలి. ఎన్ని గంటలు ధ్యానం చేయలేకపోతున్నామా? చేయాలి. ఇది చేస్తే భయమా? సరే ఇది వదిలి ఇంకో దాన్ని పట్టుకుంటే భయమా? దాన్ని చేసేయాలి. సో ఏదైతే లోపల భయం ఉన్నాయో దాన్ని డేర్ అండ్ డాష్ గా డూ ఆర్ డై అన్నట్టు మనం, అంటే డూ ఆర్ డై అంటే మనం ఏది పడుతుంది కాదు, ఒక విచక్షణతోని దాన్ని ఎదిరించడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. మన లోపల ఎన్నో రకాల భయాలు ఉంటాయి. సర్వైవల్ భయాలు, అనారోగ్య భయాలు, పిల్లలు ఏమవుతారో అన్న భయాలు, ఇవన్నీ సంపాదించడానికి ఏడ ఉంటాయా ఊసిపోతాయా అన్న భయాలు, ఇవన్నీ వస్తుంటాయి. ఈ భయాలన్నిటిని మనం ఎదుర్కోవాలన్నట్టు. భయం ఉంటేనే మనకు అక్కడ, భయం ఉన్న కాడ శక్తి ఉండదు, శక్తి కోల్పోతా ఉంటాం. భయం ఉన్న తర్వాత కాడ జ్ఞానం ఉండదు, అజ్ఞానం ఉంటది. కాబట్టి మనం ఇది నేర్చుకోవచ్చు బాగా. ఇంకొకసారి ఒక కుక్క ఉంటుంది అన్నట్టు, వాళ్ళ ఇంటి పక్కన కుక్క ఉంటుంది అన్నట్టు. దాన్ని ఒక గంజి కుక్కడో ఏదో కుక్క పేరు నాకు కూడా కరెక్ట్ గుర్తులేదు, కుక్క ఉంటుంది. ఆ కుక్క అంటే యుక్తేశ్వర గిరికి చాలా ఇష్టం, చాలా ఇక మారం చేస్తాడు అన్నట్టు, నాకు ఆ కుక్క కావాలి. అంతకంటే అందమైన కుక్క తీసుకొచ్చి ఇస్తామన్నా గానీ మస్తు మారం చేసేదట. అప్పుడు దాని నుంచి అర్థం చేసుకున్నాడట యుక్తేశ్వర్ గారు, మనకు దేని మీద మోహం ఉంటది కదా, మోహం ఉన్నవాడు గుడ్డివాణ్ణి చేస్తుంది. మోహం అనేది మనిషిని గుడ్డివాణ్ణి చేస్తుంది. ఎందుకంటే ఆ మోహం ఆ యొక్క ఆకర్షణని క్రియేట్ చేస్తుంది. దాని చుట్టూ ఒక వస్తువు చుట్టూ కానీ, ఒక మనిషి చుట్టూ కానీ ఆకర్షణని క్రియేట్ చేస్తూ ఉంటది. దానివల్ల మోహంలో పడితే ఏమైపోతుంది, మనకు అసలు ఏది కావాలో అది కాకుండా ఆకర్షణను పట్టుకుంటా ఉన్నాడు. చాలా వరకు ఈ రోజు మనకు ఆకర్షణ ప్రకారమే మనం పరిగెత్తుతా ఉంటాం, ఆకర్షణ ప్రకారం, మోహంలో. అందుకే ఈ మోహాలను త్యజించడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అద్భుతమైన మంచి కుక్క ఇస్తా అని అద్దన్నాడు, ఎందుకంటే అక్కడ ఆకర్షణ పెంచుకున్నాడు. ఈ రోజు మనం దేనిపైన ఆకర్షణ పెంచుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆకర్షణ మనల్ని మోహంలోకి లాగేస్తుంటే అది మన జీవితంలోకి నుంచి పోయినా మనం దాని నుంచి బయటకు వెళ్ళా గానీ మనకు దుఃఖం తప్పదు, దుఃఖం మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఈ మోహం అనే దాన్ని మనం ఎదిరించడం చాలా చాలా ముఖ్యం. అది ఎవరి మీదైనా కానీ, దేని మీద, వస్తువు మీద కానీ, మనుషుల మీద కానీ. సో అట్లా చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలకు మంచి మంచి విషయాలు నాటుకునేటట్టు చేస్తే అది పెద్ద పెరిగిన తర్వాత అది బాగా చదువుతుంది. మాకు చిన్నప్పుడు అమ్మ చెప్పింది, ఎవ్వరి కింద పని చేసినా గానీ వాడు ఒక బానిసా అని చెప్పింది. సో అప్పుడు నేను పెద్ద పెరిగిన తర్వాత మా భూములన్నీ పెట్టుబడిగా పెట్టి నేను బతికిన తప్ప ఎవరి కింద జాబ్ చేయలేదు. కాబట్టి మంచి విషయాలు ఎప్పుడు చిన్న పిల్లల్లా ఆ యొక్క మైండ్ లోకి చొచ్చుకొని పోయేటట్టు చేయాలి.
చాలా చొచ్చుకొని పోయేటట్టు చేయాలి. అప్పుడు వాళ్ళు పెద్ద పెరుగుతూ ఉన్న తర్వాత అవి చాలా బలంగా వాళ్ళకు పిల్లర్స్ అవుతా ఉంటది. ఇప్పుడు మనం పిల్లలకు నువ్వు శాకాహారం తిని బిడ్డ, శాకాహారమే మన ఆహారం అని ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయగలితే వాళ్ళు రేపు ఎంత ఫోర్స్ చేసినా కానీ వాళ్ళు శాకాహారమే తింటారు, మాంసాహారం తినరు. ఇట్లా ఒక్కటనే కదా, ధ్యానం చేయడం ప్రతిరోజు చేయాలి. ఆయన ధ్యానం చేయకపోతే నిద్రనే పోవద్దు. ఒక పూట తినకపోయినా సరే కానీ ధ్యానం చేయాలి అని ఒక కండిషన్ మన చిన్నప్పటి నుంచి ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు పెద్ద పెరుగుతుంటే ఇక ధ్యానం చేయకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు. సో అది మనం చేయాలంటే మనం చేయాలి. అంటే మనం చేస్తున్నప్పుడు వాళ్ళతో చేపించవచ్చు, మనం చేయకుండా వాళ్ళు చేయమంటే చేయరు. కాబట్టి పిల్లల్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ రేపు బంగారు భవిష్యత్తును క్రియేట్ చేసే ఒక రెయిన్బో అండ్ క్రిస్టల్ చిల్డ్రన్స్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గొప్ప మాస్టర్స్ వాళ్ళు. కాబట్టి వాళ్ళతో ఏది మాట్లాడినా, వాళ్ళతో ఏది చేపించినా, వాళ్ళకు ఏ వీడియో చూపించినా, ఏది చేపించినా కానీ అద్భుతమైన జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నించాలి. అది వాళ్ళలో నాటుకపోయేటట్టు చేయాలి ఈ మహాజ్ఞానాన్ని. మనం ఎంతో మంది గురువులు తీసుకున్నా కానీ వాళ్ళు చిన్నప్పుడు భగవద్గీత, రామాయణం, మహాభారతం, క్రమశిక్షణ, సున్నితత్వము, ప్రేమ ఇవన్నీ బీజాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చారు. మనం ఇంతకు ముందు కూడా మనము ఇంకా వేరే మాస్టర్స్ గురించి గురు సాంగత్యంలో తెలుసుకున్నాము, గురువుల గురించి. వాళ్ళ జీవితంలో కూడా ఇలా ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ మన పిల్లల పెంపకం అన్నట్టు. అక్కడ క్రియాయోగ దీక్షిస్తాడు. ఇంకా కూర్చొని ఆయన అని చెప్పి అక్కడ క్రియాయోగ దీక్ష ఇవ్వడం జరిగింది. క్రియాయోగ దీక్ష ఇచ్చిన తర్వాత ఇంకా చాలా అద్భుతమైన అద్వితీయమైన ఆనంద స్థితికి గురవుతాడు అన్నట్టు ఇంకా ఆ యొక్క దీక్షలో ఈ యొక్క పరమహంస యోగానంద గారు. సో ఇంకా నిరంతరం అట్లా ఆశ్రమం చుట్టూ తిరుగుతూ, ఆ గురువు చుట్టూ తిరుగుతూ ఎన్నో మర్మాలు తెలుసుకునేది అన్నట్టు, ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకునేటట్టు. ఇక అటు ఇటు కింద మీద పడి పాస్ మార్కులు అయితే వచ్చేస్తాయి. ఇంకా అటు ఇటు లాస్ట్ కు పాస్ మార్కులు అయితే తెచ్చుకుంటాడు. ఇంకా గురువు గారి గురించి కొన్ని జీవన విధానం ఎలా ఉండేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మనకు కూడా చాలా మన జీవితంలో ఒక యోగి కావడానికి ఎలా వాళ్ళు చేశారు, ఒక యోగి లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ గురువుల్ని మనం బాగా దగ్గరగా ఫోకస్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో గురువు గారు పొద్దున్నే లేచాట, మంచిగా పొద్దున్న లేచి అద్భుతమైన ఆ యొక్క ధ్యాన స్థితిలో కూర్చొని, ఆ సమాధి స్థితిలో, ఆ శ్వాస రహిత స్థితిలో కూర్చునేదట. పొద్దున్న లేవగానే ఆ ధ్యాన స్థితిలో కూర్చునేదట. కూర్చొని ఇంకా పొద్దున్న లేవగానే బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదట, గంగ ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళేదట. యోగానందాన్ని తీసుకెళ్లి మంచిగా ముచ్చట పెట్టుకుంటా తీసుకెళ్లి ఆ గంగలో హాయిగా స్నానం చేసేదట. స్నానం చేసి వచ్చేదట. వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కార్యక్రమాలు అవి ఉండేదట. 12 గంటలకు కంప్లీట్ గా శాకాహారి అట. ఎప్పుడు ఈ యుక్తేశ్వరగిరి గారు సాధనలోకి రాకముందు మాంసం ఉందట, సాధనలోకి వచ్చిన తర్వాత పూర్తి శాకాహారం అయిందట. మళ్ళీ మితాహారం తినేవాడంట. యోగులందరూ శాకాహారం, మితాహారం చాలా మనం గమనించవచ్చు అందరు యోగులలో. మళ్ళీ శిష్యులందరినీ చాలా సమానంగా చూసేవాడట, అందరినీ ఒకే విధంగా చూసేవాడట. అరే ఇతను చదువుకున్నాడు కదా, ఇతను చదువుకోలేడు కదా, ఇతను పేద కదా, ఇతను బాగా సంపన్నుడు కదా అని చెప్పి ఎక్కడ వ్యత్యాసం చూపించాడట. ఈవెన్ చిన్న పిల్లగాడు వచ్చి మంచి వాక్యాలు చెప్తే చాలా శ్రద్ధగా వినేదట. మన పత్రి సార్ లాగానే చాలా శ్రద్ధగా చిన్నపిల్లల దగ్గర వచ్చి కూడా చాలా అద్భుతంగా నేర్చుకునేదట. అంటే నాకు గుర్తొచ్చింది, బెంగళూరు పోయినప్పుడు పిరమిడ్ వ్యాలీలో పత్రి సారు చిన్న పిల్లలతో చెస్ ఆడుతున్నాడు. అరే ఆడితే పెద్దలతో ఆడాలి కానీ చిన్న పిల్లలతో ఆడడం ఏంటంటే, అంటే అంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ఆ పిల్లలతో ఆడడం అనేది, అంటే పిల్లలతో అంత సన్నిహితంగా ఉండడం అనేది ఎంత గొప్ప క్వాలిటీ మన గురువు గారిలో కూడా మనం చూడొచ్చు. ఆ సమానత్వం కూడా ఎక్కడ అరే వీళ్ళు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కడ ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం, డబ్బులు లేవు కానీ తక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం మన గురువు గారిలో మనం చూడొచ్చు పత్రిజీలో. అంటే ఈ గురువు గారుల యొక్క దైవత్వ లక్షణాలని అందరిలో అవే చూడొచ్చు అని అనిపిస్తా ఉంటది. ఎవరిని చూసినా కానీ లాస్ట్ కు అందరిలో ఇవే ఉంటున్నాయి. ఏ స్టోరీ ఏదైనా కానీ వాళ్ళ యొక్క గుణాలు ఇలాగనే ఉంటున్నాయి అన్నట్టు, ఆ యొక్క గుణాలు, ఆ యొక్క నడవడిక. అట్లా ఇంకా కొన్ని విషయాలు చెప్పేది డబ్బు గురించి. ఎంత కొంచెం డబ్బులున్నా కానీ యుక్తేశ్వరగిరి దగ్గర చాలా సరుకులు వచ్చేటి అట. అంటే వాళ్ళు చూడండి ఎంత సమృద్ధి ఉండేది అన్నట్టు, కొంచెం అక్షయ పాత్ర లాగా కొంచెమే ఉండేదట, మస్తు సరిపోయేటట సామాన్లు అన్నిటికీ. విచ్చలవిడిగా ఖర్చు అస్సలు పెట్టద్దు, పొదుపుగా అవసరం ఉన్నంత పెట్టుకోవాలి కానీ విచ్చలవిడితనం చేయరాదని చెప్పి చెప్తూ ఉన్నాడు ఇక్కడ మనకు. అట్లా రాత్రి 8 గంటలకు మంచిగా ఫుడ్ తిని తర్వాత ఇట్లా ప్రసంగాలు ఇచ్చేవాడట. ఆ ప్రసంగాలు ఇస్తుంటే ఎలా ఉండేదంటే, అక్కడ వింటున్న వాళ్ళందరూ చుప్చాప్ సైలెన్స్ గా ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పేవాడట. ఆత్మవిశ్వాసంతో, ఎంతో జ్ఞానంతో, ఎంతో శక్తితో ఆ చెప్తూ ఉంటే వీళ్ళ నరనరాల్లో ఆ జ్ఞానం వెళ్ళిపోయేదట. అంత అద్భుతమైన
సాక్షాత్తు ఆ యొక్క పరమాత్మనే వచ్చి చెప్తుండా అన్న విధంగా ఆ ప్రసంగాలు ఉండేయట, ఆ వాక్యానాలు ఉండేయట. మళ్ళీ చెప్పేటి అన్ని చాలా కొత్తగా, ఎవ్వరు చెప్పని విషయాలన్నీ అద్భుతంగా అక్కడ చెప్పేదట ఈ యుక్తేశ్వర గిరి గారు. అట్లా అయిన తర్వాత ఇంకా బ్రహ్మానంద స్థితిలో ఆ యొక్క సమాధిలో ఉండిపోయేదట. మార్నింగ్ లేచి ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉండేదట. అంటే ఇక్కడ ఈ విషయం కూడా చెప్పిండు అన్నట్టు, గురువు గారులకి ఒకనొక స్థితికి పోయిన తర్వాత వాళ్ళకి సాధనతో పని లేదు. కాకపోతే శిష్యులకు కనిపించడానికి వాళ్ళు సాధనలో కూర్చుంటారు, కానీ నిజంగా వాళ్ళు ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలోనే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఆ సమాధి స్థితి వాళ్ళకి ఇట్లా ఇమ్మీడియట్ గా వచ్చేస్తా ఉంటది. కాకపోతే మనకేదో సాధన చేస్తున్నాడు గురువు గారు కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు ఆ సాధనలే ఉండిపోతా ఉంటారు. అంటే మనం ఈ ధ్యానం చేస్తూ 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 ఈ 72,000 నాడుల్ని శుద్ధి చేస్తూ చక్రాలన్నీ యాక్టివేట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ విశ్వశక్తి బ్రహ్మరంధ్రం నుంచి ఈ యొక్క మూలాధార వరకు ఎనర్జీ సర్క్యులేట్ అనేది ఈజీగా అయిపోతుంది అన్నట్టు. అంటే అప్పుడు ఎప్పుడు కూడా ఆ పరమాత్మ యొక్క ఆ యొక్క పారవశ్యంలో మునిగిపోతా ఉంటాం అన్నట్టు. అంటే ఎప్పుడు మన దగ్గర ఛార్జింగ్ పెట్టే ఉంటది అన్నట్టు, ఆ ఛార్జింగ్ పెట్టుకునే ఉన్నట్టు ఆ విషయం కనెక్ట్ అయిపోతాం. కాబట్టి సో మనం ఆ యొక్క ఎప్పుడు ఆ యొక్క నిత్యానందంలో, ఇప్పుడు చూడండి మనం ఏ మాస్టర్లో కొంతమంది మాస్టర్లు ఇస్తే నిత్యానందం, పరమానందం, సచ్చిదానందం, బ్రహ్మానందం, ప్రేమానందం, కరుణానందం, దయానందం ఏది తీసుకున్నా గానీ వాళ్ళు ఈ ఆనందమే ఉంటది. ఎందుకంటే ఆనంద స్థితే దైవత్వ స్థితి అని మనం చెప్పుకోవచ్చు. అట్లా ఎప్పుడు బ్రహ్మానంద స్థితిలో ఉండేవాడట. ఇక్కడ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పాడు మనకు. అయితే వాళ్ళ ఆశ్రమంలో మస్తు దోమలు వచ్చేటియట. దోమలు వచ్చి కుడితే మాత్రం మొత్తం రక్తం మొత్తం కరిగిపోతుందా, అసలు రక్తధార మొత్తం కారిపోతుందా అన్న విధంగా దోమలు వచ్చేటియట. అయితే గురువు గారికి వినియోగించుకుంటాడు, గురువు గారు ఈ దోమలతో నాకు వశపడతలేదు, అసలు ఏం చేద్దాం అంటే, సరే నాయన దోమ తెర తెచ్చుకో అంటాడట. దోమ తెర తెచ్చుకోండి తర్వాత, సరే గురువు గారు అంటే, మరి తెస్తూ నాకు కూడా ఒకటి తీసుకురా అంటాడట. అన్న తర్వాత ఎందుకు అంటే, ఇప్పుడు నిన్ను కుట్టే దోమలన్నీ నన్ను కుడతాయి కదా, అంటే 50 దోమల్ని కుడితే నాకు వచ్చి కుడతాయి కదా, మరి నన్నెవరు అన్నాడు అంటాడట. అవునా అని చెరొకటి తెచ్చుకుంటారు. అంటే ఒకటి తెచ్చుకొని మంచిగా పడుకుంటారు. ఆ తర్వాత ఒక రోజు దోమతెర ఉండదు అన్నట్టు. దోమతెర ఉండకపోతే ఇంకా ఒక యుద్ధం మీద జరిగినట్టు దోమలు మొత్తం ఆశ్రమంలోకి వచ్చేస్తాయి అన్నట్టు. ఇట్లా కొన్ని 100 దోమలు వచ్చేస్తాయి. వచ్చేసి యోగానంద శరీరం మీద మొత్తం పాములు వాకినట్టే కుడతా ఉంటది. అసలు ఇవి నన్ను ఉంచుతాయా చంపేస్తాయి ఈ దోమలు అన్నట్టు ఉంటదట. అసలు ఉంచుతాయా ఇవి నన్ను చంపేస్తాయా, ఈ దోమలకి దాడికి నేను తట్టుకోలేకపోతున్నా నేను ఇంకా అనుకుంటాడట. అనుకోగానే ఇట్లా దగ్గుతాడట. మార్నింగ్ తెల్లవారు అవుతుంది 3-4 దగ్గుతాడట. గురుగారికి ఇట్లా సైకిల్ చేద్దామని హెల్ప్ చేస్తారు కావచ్చు అని దగ్గుతాడట. దగ్గితే ఆ గురుగారు ఉలుకు లేదు పలుకు లేదు. అరే నేను దగ్గిన ఏం చేస్తలేడని చెప్పి గురుగారి దగ్గరికి వెళ్తాడు. గురుగారి దగ్గరికి వెళ్ళి చూస్తే శ్వాస కదలేదు. అరే శ్వాస లేదు. అలాగే శరీరం చూస్తే చల్లగా ఉంది. అరే గురువు గారు సమాధి స్థితిలో చలనం లేదు, ఏం లేదు, నిజంగా ఇది సాధ్యమేనా అని డౌట్ అవుతుంది. డౌట్ కాదు, ఒక టెస్ట్ చేస్తాడు అన్నట్టు. ఆ ముక్కు నోరు మూస్తాడు. యుక్తేశ్వర గిరి గారి ముక్కు నోరు మూస్తాడు. నిజంగా గాలి తీసుకుంటున్నా, మరి ఏంది ఈ సమాధి స్థితి అంటే ఏంటో ఇంకా తెలుసుకుందామని చెప్పి అది ముక్కు గాలి పూసినా కానీ చలనం లేదు, ఏం లేదు, శరీరం మొత్తం చల్లబడ్డది. డౌట్ కొడుతుంది, అరే ఏదో తేడా కొడుతుంది, మరి శిష్యులను పిలుచుకొద్దాం, ఎందుకో గురువు గారు ఏం కదులుతలేడు మెదులుతలేడు అని చెప్పి మనసులో అనుకుంటాడు అన్నట్టు. అనుకున్న తర్వాత మరి సరే వెళ్దాం అనేసరికి ఒక్క చిరునవ్వు నవ్వుతాడు అన్నట్టు. ఇంకేమైనా టెస్ట్లు చేస్తావా, సరిపోయినాయి అంటాడు అన్నట్టు గురువు గారు. అంటే సమాధి స్థితిలో ఉన్న వ్యక్తికి ఆ లోకంలో ఉండేది తెలిస్తే ఈ లోకంలో ఉన్నది తెలియదా అన్న తర్వాత అరే ఒక్కసారి అలజడి పుట్టి చెప్తాడు అన్నట్టు, గురువు గారు మీరు మంచిగా పడుకున్నారు కానీ సమాధి స్థితిలో నాకు మస్తు దోమలు కుడుతున్నాయి, నన్ను చంపేస్తున్నాయి, నేను ఏం చేయాలి గురువు గారు అంటాడు అన్నట్టు. అన్న తర్వాత అప్పుడు అప్పుడు చెప్తాడట దోమల భయం, దోమల గురించి కొన్ని విషయాలు చెప్తాడట. ఎప్పుడైనా కానీ ఒక మనిషికి ఏదైనా సాధన చేస్తా అంటే డిస్టర్బెన్స్ రాకుండా అయితే దోమ కుడుతుంది ఎండాకాలం అయితే, లేకపోతే ఒక చీమచ్చి కుడుతుంది, చలికాలంలో చలి పెడుతుంది, ఎండాకాలంలో ఉడకపోస్తుంది. ఇక మనిషి సాధన చేసుకుందాం అంటే ఎట్లా ఇక మరి ఏదైనా కానీ అంటే వాడు చిన్న చిన్న వాటిని కూడా తట్టుకోకపోతే ఎట్లా అన్న విధంగా ఇక్కడ చెప్తాడు అన్నట్టు. ఇక్కడ ప్రపంచాన్ని నువ్వు మార్చాలని చూడకు, ప్రపంచాన్ని మార్చాలని చూడకు, నువ్వే మారంటాడు అన్నట్టు. ఆ దోమలు నువ్వు ఏం చేయపో అంటాడు అన్నట్టు. దోమ భయమే లేదు, నువ్వు వెళ్ళి అంటాడు. అన్న తర్వాత అవునా అని చెప్పి ఇక పడుకునేసరికి ఒక్క దోమచ్చి కూడా కుట్టదట, ఒక్క దోమచ్చి కూడా కుట్టదట. సో అప్పుడు ఒకసారి ఒక దోమ వస్తుందట. ఒక రోజు దోమ వచ్చిన తర్వాత దోమ కుట్టడానికి ఇట్లా వచ్చినప్పుడు ఆ దోమను చంపుదాం, ఈ దోమ వస్తుందని ఇట్లా చేయలేపుతాడట.
చేయలేక వెంటనే పతంజలి గారు చెప్పింది అహింస అని గుర్తొస్తాట. అమ్మో, పతంజలి అహింస అని చెప్పిండు కదా, దీన్ని చంపద్దు, అస్సలు చంపద్దు అని చెప్పి చేయదేశాట. అప్పుడు గురుగారు వచ్చి, ఎందుకు చంపలేవు అంటే, ఏంటి గురుగారు, అహింస తప్పు కదా, హింస చేయడం, మీరు చంపలేరు అంటారంటే, ఆల్రెడీ చంపినవు కదా అంటాట. అరే నేనెక్కడ చంపినట, చంపింది చేతితో చంపలేవు, మనసులో చంపేసినావు. చాలా అద్భుతంగా ఇది చాలా బాగుంది మాస్టర్స్. ఎందుకంటే మనసులో దీన్ని చంపేయాలని వచ్చే ఆలోచనే హింస అక్కడ అయిపోయింది ఆల్రెడీ. నువ్వు చేతితోనే అది సెకండ్ చంపడం, మనసులో చంపేస్తావు నువ్వు. అంటే ఎంత లోతుగా మనకు అహింస భావన ఉండాలి. అంటే వీని చంపకపోవడం తప్పు కాదు, వీని చంపాలనే ఆలోచన రావడం కూడా హింసనే. అంటే ఒకనొక సూక్ష్మంగా చూస్తే అంటే అక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు మన ఆలోచనలు ఎంత ఇంపార్టెంట్. అంటే మన మనోస్థితిలో కూడా హింస రావద్దు. మన మాట, మన ఆలోచన విధానంలో వేరే తిట్టాలి, ఇలా అన్నారు అలా అన్నారు, లేకపోతే వాడిని చంపాలి, దీన్ని కొట్టాలి, ఇలా ఏమీ రాకూడదు అన్నట్టు. ఇంకా నువ్వు అంటే ఆ హింసను నువ్వు ఆల్రెడీ ఆలోచన రూపంలో చేసేసినావు, నీ మనుషుల్ని నువ్వు చావు దెబ్బ కొట్టినావు దాన్ని ఆల్రెడీ. ఇక కొట్టడానికి ఏం లేదు, చావు దెబ్బ కొట్టేసినావు అని చెప్తున్నట్టు. చంపాలన్న కోరికను తొలగించడం అని చెప్పాడు. అంటే ఆలోచనలు అంతా రీడ్ చేసేది అన్నట్టు. ఎట్లా అంటే ఒక పుస్తకం తీసుకొని ఎట్లా అవుతామో యోగానంద యొక్క మనసును చదివేది అన్నట్టు. ఎప్పటికప్పటి లోపల ఎటువంటి భావాలు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక కండిషన్ పెట్టిండు, నాకు దైవ శాశ్వతకారంగా వాళ్ళన్నాడు. ఇక్కడ ఫస్ట్ చెప్పిండు కఠినంగా ఉంటది, మరి రెడీయా అన్నాడు. రెడీ అన్నాడు అంటే మరి నేను ఏం చేసినా ఓకేనా అంటే ఓకే అన్నాడు. అంటే ఇతని మనసులోకి రావడానికి, మనస్సును స్టడీ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చిండు యోగానంద అక్కడ. కాబట్టి నీ మనసులోకి వస్తున్నా అని చెప్తాడంట కొనకు సందర్భం. ఇప్పుడు నెక్స్ట్ వస్తా అన్నట్టు. ఈ ప్రపంచంలో అహింసను అసౌకర్యంగా పాటించేలా తయారైంది. ఎందుకంటే చాలా వరకు మనం ఇప్పుడు హింసతోనే చాలా విషయాలు చేస్తూ ఉన్నాం కదా, అహింస అనేది చాలా తగ్గింది. ఈ మాయా ప్రపంచం గాలి తీసుకునే హక్కు అన్ని జీవరాశులకు ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సాక్షాత్తు యుక్తేశ్వర గిరి నుంచి వచ్చిన మాటలు. మాయా ప్రపంచపు గాలి తీసుకునే హక్కు అన్ని జీవరాశులకు ఉంది. అన్ని జీవరాశులు అంటే కేవలం మనుషులే కాదు, చెట్లే కాదు, ఓన్లీ ఆవులే కాదు, ఓన్లీ కోళ్ళే కాదు, అన్ని రకాల జీవరాశులకు హక్కు ఉంది భూమి మీద మనలాగనే అని చెప్తున్నాడు. కాబట్టి శాకాహారమే మాధవాహారం, మానవాహారం. చాలా ఇంపార్టెంట్ ఇది. సో మనం ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో శాకాహారం తినాలి, శాకాహారం గురించి చెప్పాలి. వాళ్ళ ఇష్టం, మారతారా మారరా అనేది మనం ఎక్కడ ఎంకరేజ్ చేయొద్దు. ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో శాకాహారం గురించి మనం ప్రోత్సహించద్దు, మాంసాహారం గురించి ప్రోత్సహించద్దు. అంత ఇంపార్టెంట్. ఎందుకంటే సృష్టి రహస్యం తెలుసుకున్న సాధువు అన్నింటిలో సామరస్యం, మిత్రుత్వం తెలుసుకుంటాడు. ఎందుకంటే అవి నేను వేరు కాదు, అవి కూడా నా మిత్రువులే, అవి కూడా నా చుట్టాలే, అవి కూడా నా అక్క చెల్లెలే, అవి కూడా నా తోబుట్టువులే అని అర్థం చేసుకుంటాడు. ఆ సామరస్యం, ఆ బుద్ధి, ఆ విచక్షణ పెరుగుతుంది ఆ జ్ఞానం పొందినప్పుడు అని చెప్తా ఉంటాడు అన్నట్టు. అందుకే ధ్యానం చేస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానం పెరుగుతూ ఉంటే అరే వాళ్ళెవరూ కాదు, వాళ్ళలో ఉంది నాలో ఉంది ఒకటి అనేది తెలుస్తూ ఉంటుంది. శాకాహారంగా ఆటోమేటిక్ గా మారిపోతా ఉంటాం అన్నట్టు. సో సత్యాన్ని అవగాహన చేసుకోవాలి. హింస అనే అభిలాషను జయించినట్లయితే అందరూ ఈ సత్యాన్ని అవగాహన చేసుకోవచ్చు. సో చూడండి, ఈ యొక్క హింసానికి కూడా ఒక పెద్ద పీఠం వేసిండు. హింస అనేది హింస ఏది హింస అని తెలుసుకున్నప్పుడు మనము సత్యాన్ని మనం అవగాహన చేసుకోవచ్చు అని చెప్పిండు అన్నట్టు. అప్పుడు మనసులో వస్తానట, అరే మరి గురుగారు చాలా వాటలు చెప్తున్నాడు కానీ ఇప్పుడు కొన్ని పాములు అవి వస్తాయి కదా, మరి అప్పుడు ఎట్లా అనుకుంటాడు అన్నట్టు. ఇక ఎప్పుడు యోగానంద మనసులో ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటూనే ఉంటాయి అన్నట్టు. అన్న తర్వాత ఒక రోజు పోతూనే ఉంటారు, ఒక పెద్ద నాగుపాము వస్తుంది. నాగుపాము వచ్చి చాలా పెద్దగా ఉంటది. ఉన్న తర్వాత ఇంకా పడగిప్పిస్తుంది అన్నట్టు. వాళ్ళ శిష్యులు అందరూ దూరం పోతారు. వాళ్ళ లోపల నుంచి భయం, అరే మమ్మల్ని ఎక్కడ ఏం చేస్తుందని. ఆ గురువు గారు ఇట్లే, ఆ మహానుభావుడు, ఆ జనభావుడు ఇట్లే నిల్చుంటారు అన్నట్టు. ఆ పాము పడగెత్తి దగ్గరికి వస్తుంది, ఇలా ఈ యుక్తేశ్వర గిరి దగ్గరికి వస్తుంది. అయినా గాని ఉలుకడు పలకడు, అదే తదేకమైన కళ్ళతో పాము కళ్ళలో చూస్తాడు అన్నట్టు. చూసిన తర్వాత ఆ ప్రేమతో చూస్తాడట్టు. చూసిన తర్వాత పడగ దించుకొని అటు వెళ్ళిపోయి మాయమైపోతుంది. అంటే ఇక్కడ వాడు అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ ఒక యోగి చావు లేదు, అసలు భయమే లేదు, అసలు ఏమీ చెయ్యలేని స్థితిలో ఉంటాడు. కాబట్టి ఏం లేదు. చాలా వరకు ఇప్పుడు మనకు సైన్స్ కూడా చెప్తుంది, ఒక జంతువు వచ్చినప్పుడు నిజంగా చెప్పాలంటే మనమే దానికి అలజడి సృష్టిస్తామట. దాన్ని మనము లోపల ఇది ఏం చేస్తుందో, దీన్ని చంపాలి, దీన్ని కొట్టాలని ఆలోచనప్పుడు వచ్చి మనకు కాటేయడం,
అది మన అటాక్ చేయడం అది చేస్తాట. నిజంగా చెప్పాలంటే ఏ ప్రాణి మనని హింసించడానికి రాదట. వాటికి ఆకలి అయినప్పుడు ఏదో వాటి యొక్క ఆహార ధర్మం ప్రకారం ఏదో తింటది తప్ప అసలు ఏది మనని ఇబ్బంది పెట్టడానికి రాదట, ఏ యొక్క ప్రాణి. కాకపోతే మన ఆలోచనతోనే మనమే దాన్ని అది చేస్తూ ఉంటాం అన్నట్టు, మన యొక్క వికృత బుద్ధితోనే అని చెప్పొచ్చు. సో అట్లా ఇంకా అందరు ఆశ్చర్యపోతారు అన్నట్టు, అరే ఏమో గురువు గారిని పాము ఏం చేయలేకపోయింది అని చెప్పి తెలుసు ఆల్రెడీ. ఇంకా ఇవన్నీ దగ్గర నుండి చూసేసరికి వాళ్ళకు బాగా మైండ్ లో నాటుకపోతుంది ఆ యొక్క యోగా శక్తి గురించి, ఆ గురువు గారి శక్తి గురించి అన్నట్టు. ఎందుకంటే ప్రాణ భయానికి అతిథులు గురువు గారు అని చెప్తారు అన్నట్టు. అయితే ఇక్కడ మనం ఇంకొక విషయం కూడా చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. అప్పుడు ఈ యొక్క యోగానందను ముకుంద చాలా ఏంటంటే ఇక యోగానంద అప్పటికి కొంచెం చిన్నప్పటి నుంచి జీర్ణ వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి. సో కొంచెం శరీరం అంటే బక్కగా ఉంటాడు అన్నట్టు. సో బక్కగా ఉంటే చాలా బక్కగా ఉన్నావు అంటే అప్పుడు అప్పటికే యోగానంద అనుకుంటాడు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు, మందులకే నేను పరిమితులు అవుతున్నా అని అనుకుంటాడు. అప్పుడు గురుగారు చెప్తున్నట్టు, ఈ మందులేవి ఒక పరిమితి వరకే నేను న్యాయం చేస్తాయి. నువ్వు ఎన్నో డాక్టర్ల దగ్గరికి అప్పటికే వెళ్తాడు, మందులు వాడతాడు, అన్ని వాడతాడు. కాకపోతే దానికి ఒక పరిమితి అంటూ ఉంటది. కాకపోతే నీలో ఉన్న శక్తి, ప్రాణశక్తికి అసలు అవధులే లేవు. అది ఏదైనా కానీ నయం చేయగలుగుతుంది, దీన్ని నమ్ము అంటాడు అన్నట్టు. అప్పుడు ఆరోగ్యంగా బలంగా తయారవుతావు అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు వెంటనే ఆ నమ్మగానే ఏమవుతుందంటే ఆరోగ్యం బలం పెరిగినట్టు అయిపోతుంది అన్నట్టు, జబ్బు తగ్గిపోతుంది అన్నట్టు ఈ యొక్క యోగానందకి. అప్పుడు ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్పే జరిగింది. అప్పుడు డాక్టర్లు ఇవ్వరేళ్ళు భరోసా ఇక్కడ గురుగారు ఇస్తారు కదా, గురుగారు ఇచ్చగానే అక్కడ జబ్బు తగ్గినట్టు అనిపిస్తుంది అన్నట్టు. జబ్బు తగ్గినట్టు అనిపించి అంటే నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు జబ్బు తగ్గినట్టు అనిపించి ఖుషిగా వచ్చి, గురుగారు నాకు జబ్బు తగ్గింది, చాలా బలంగా అనిపిస్తుంది, మీరు ఏమిటి అయింది అంటాడు. నేనేం చేయలేను నాయన, నీకు నువ్వే వేసుకున్నావు అంటాడు. అరే అదేంది గురువు గారు, మీరే చేసిరు కదా, మ్యాజిక్ ఏదో చేసిరు, నేను చాలా బలంగా అంటే, లేదు నాయన నువ్వే అయినాడు. సరే మళ్ళీ ఒక మాట అంటాడు, సరే ముకుందా అసలు నువ్వు కొంచెం బలహీనంగా అనిపిస్తున్నావు, నీకు ఇంకా ఆ వ్యాధి తగ్గనట్టుంది, ఇంకా కొద్దిగా బలహీనంగా అనిపిస్తున్నావు కదా అంటున్నట్టు. అవునా అన్న తర్వాత యోగానందలో కూడా అనుమానం మొదలవుతుంది. అవునా నేను బలహీనంగా ఉన్నా. ఇంటికి వెళ్తాడు. నెక్స్ట్ రోజు గురువుగారికి అద్దామన్నా కానీ, గురువుగారి దగ్గరికి అద్దామన్నా కానీ శక్తి సరిపోదు. అప్పుడు అంటున్నట్టు. అప్పుడు వచ్చిన తర్వాత ఏమైంది బలహీనంగా ఉన్నా అంటే, అవును గురుగారు బలహీనంగా ఉంటా. మరి ఇప్పుడు నన్ను నమ్ముతావా? మొన్న బలంగా ఉన్నావన్నా, నమ్మినవు, పోయినవు, ఆనందంగా ఆరోగ్యంగా తిరిగి వచ్చినావు. నిన్నేమన్నా బలంగా లేవన్నా, ఇప్పుడు వచ్చినావు అనారోగ్యంగా వచ్చినావు. ఇక్కడ ఎవరు నేనేం చేయలేను ఆయన, నీకు నువ్వే చేసుకుంటున్నావు. చూడండి, ఆ యొక్క సేత్ మహానుభావుడు, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ యొక్క జీసస్ క్రైస్ట్, వీళ్ళందరూ ఏదైతే చెప్పారో ఇక్కడ అదే చెప్తున్నాడు కదా, యద్భావం తద్భావతి, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నేను చేసేది ఏం లేదు, అప్పో దీపో భవ అని ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. సో మళ్ళీ నువ్వే తెచ్చుకున్నావు, సమస్య నువ్వే తెచ్చుకున్నావు, ఆరోగ్యాన్ని నువ్వే తెచ్చుకున్నావు. బలంగా బలహీనంగా కావడానికి చేసినవి నేను చేసిన లాజిక్లు మ్యాజిక్లు కాదు, నీ ఆలోచనలు అని చెప్తాడు అన్నట్టు. నీ ఆలోచనలు, నీ ఆరోగ్యం, నీ అవచేతన మనస్సులో వస్తున్న తరంగాలు ఎలా అనుసరిస్తున్నాయో నువ్వే చూసావు కదా. అంతే కదా, ఇప్పుడు మన ఆలోచనల తగ్గట్టే సృష్టి జరుగుతుంది అన్నట్టు. ఎలా అంటే ఆలోచన అనేవి విద్యుత్ లాగా, భూమి ఆకర్షణ లాగే ఒకనొక శక్తి. ఇప్పుడు మనం టీవీ ఉందనుకోండి, టీవీలో 2 ఛానల్లో న్యూస్ ఛానల్ వస్తే 2 ఛానల్ క్లిక్ చేసినాం, అక్కడ న్యూస్ ఛానల్ స్టార్ట్ అవుతుంది, అది చూస్తేనే భయం అవుతుంది, బాధ అవుతుంది, దుఃఖం అవుతుంది. పోయి టీవీని అటు ఇటు టచ్ చేస్తే టీవీ మారుతుందా, ఛానల్ మారుతుందా? మారదు. ఏం చేయాలి? ఇక్కడ అంటే రిమోట్, చేతులు ఉన్న రిమోట్ ను నొక్కగానే పిఎంసి ఛానల్ వస్తుంది, చాలా హాయిగా ఆ జ్ఞానానుభవాలు మనం వింటా ఉంటాం. అంటే ఇక్కడ స్విచ్ నొక్కింది మన చేతిలో రిమోట్, దానికి కనెక్షన్ లేకపోతే కేవలం బయట ఉన్న పరిస్థితులన్నింటికి రిమోట్, స్విచ్ ఇక్కడ ఉంది. మార్చాల్సింది రిమోట్ లో ఉన్న స్విచ్లు. అంటే తలకాయలో, ఆ యొక్క తలలో ఉన్న ఆలోచన వ్యవస్థను సరి చేసినప్పుడు బయట వ్యవస్థ మారిపోతా ఉంటుందని మనం బాగా అర్థం చేసుకోవచ్చు. మారాల్సింది టీవీని కాదు, మార్చాల్సింది టీవీలో ఉన్న ఛానల్స్ ని, ఈ యొక్క ఛానల్స్ ను చేంజ్ చేయాలి. సో మనసు పరమేశ్వరి సర్వశక్తివంతమైన చైతన్యంలో ఒక విశ్వలింగం. మన మనసు అనేది పరమేశ్వరుడి సర్వశక్తివంతమైన చైతన్యంలో ఒక విశ్వలింగం. శక్తివంతమైన నీ మనస్సు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అదే తిరిగి
తిరిగి వస్తుందని నేను నిరూపించగలనని చెప్తాడు అన్నట్టు. ఇక్కడ చూడండి, అంటే శక్తివంతంగా మనం ఏదైతే ఈరోజు బాగా బలంగా నమ్ముతున్నామో, నాకు ఇది రాదు, ఇది కాదు, ఇది అవుతుంది, నాకు ఆరోగ్యం ఉండదు, లేదంటే నాకు ఆరోగ్యం ఉంటది, ఏదైతే బలంగా నమ్ముతున్నామో అది మన రియాలిటీ అవుతా ఉంటుంది అన్నట్టు. మన ఆలోచనలకు అంత శక్తి ఉంటుంది. ఎప్పుడు ఆలోచనలకి ఈ ఎనర్జీకి కనెక్షన్ ఉంటది. అంటే మనం ఒకటి ఇంటెంట్, అంటే మనం ఒక సంకల్పం లోపల ఇచ్చినాం అంటే లోపల ఆల్రెడీ మిషన్ స్టార్ట్ అయిపోయింది, ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది. సో అట్లా నమ్ముతావు, నీకు దీన్ని నిరూపిస్తా అంటాడట. సరే గురుగారు, ఆయన కృతజ్ఞతలు, నాకు నా బుద్ధిని సరి చేసినందుకు, నా ఆలోచన వ్యవస్థను సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు అని చెప్తాను అన్నట్టు. గురుదేవా, ఇప్పుడు నేను సరే గురుదేవా, నేను ఇంతకు ముందు లావుగా ఉండేవాడిని, ఇప్పుడు నేను లావుగా ఉండని నమ్మిన అనుకో, ఇప్పుడు నేను బరువు పెరిగినా, నా ఆరోగ్యవంతున్నాయని నమ్మిన అనుకో, ఇప్పటికిప్పుడు జరుగుతుందా? అవి కూడా జరుగుతాయా అంటే అలాగే జరుగుతాయి, ఈ క్షణంలో నువ్వు అనుకో జరిగిపోతాయి అంటాడు అన్నట్టు. అన్న తర్వాత ఆయన చూపు కళ్ళ మీద యుక్తేశ్వరగిరి గారు యోగానంద కళ్ళ వైపు తదేకంగా చూస్తారు అన్నట్టు. అప్పుడు ఆ తక్షణమే తన లోపల బలం వచ్చినట్టు, బరువు పెరిగినట్టు అనిపిస్తుంది అన్నట్టు. బరువు పెరిగినట్టు అనిపిస్తుంది. ఇంకా అప్పటికి అర్థం కాదు. సరే అని చెప్పి, గురుగారు నేను వెళ్తున్నా, టాటా, నేను మా అమ్మ దగ్గరకు పోతా అని చెప్పి ఎవరికి వాళ్ళ అమ్మ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తాడు. వాళ్ళ అమ్మ చూసి అసలు షాక్ తిట్టది. ఏమైంది ఆయన, అరే నిన్నటి వరకు మంచిగా ఉన్నది కదా, శరీరం మొత్తం నీరెక్కిందా, ఇట్లా ఎంత బరువు కనిపిస్తున్నావు, ఇంత లావు, అంటే ఇంత మంచిగా నిండుగా అయినావు, ఇంతకు ముందులాగా మళ్ళీ నువ్వు నిండుగా కనిపిస్తున్నావు, ఏమైంది ఆయన అంట. అప్పుడు వెళ్ళి టకటక చూసుకుని బరువెంత పెరిగినా అని చూసుకుంటే 22 కిలోలు పెరిగిండు. అంటే చూడండి, ఒకే రోజులో 22 కిలోలు పెరగడం ఎవరైనా డాక్టర్లకు చెప్తే నమ్ముతారా? నమ్మరు, పిచ్చోడు అంటారు. కాకపోతే యోగ శక్తి ముందు మనం నమ్మలేని సాక్షాత్తు నిజాలు ఎన్నో ఉంటే మనం నమ్మలేము. యోగ శక్తితోని అసాధ్యం కానిదంటూ ఏది లేదని ఇక్కడ మనకు రుజువు అవుతుంది కదా. సో అట్లా 22 కిలోలు పెరగడం జరిగింది అన్నట్టు. సో అది వాళ్ళందరు ఫ్రెండ్స్ అందరు చూస్తారంటూ, అరే నిన్నటి వరకు బక్కగా ఉన్న వ్యక్తి ఈ రోజు మంచిగా లావు కనిపిస్తున్నాడు ఏందని చెప్పి ఫ్రెండ్స్ అందరు చూసి షాక్ అయిపోయి ఏం చేసినామంటే, గురువు గారి గురించి చెప్పిన తర్వాత వాళ్ళ బుద్ధులన్నీ మార్చుకొని వాళ్ళ జీవిత విధానాన్ని సరి చేసుకొని ఇక్కడ గురువు గారి దగ్గరికి వచ్చి వాళ్ళు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని నేర్చుకుంటారు అన్నట్టు. ఇక్కడ మనం చూడాలి, గురువు అట్లా చేసింది కదా, ఎందుకు చేసిందని మనం క్వశ్చన్ చేయడానికి లేదు. అక్కడ ఏదో పరమార్థం దాగి ఉంది, ఎంతో మందికి పరోక్షంగా జ్ఞానం అందియాల్సి ఉంది కాబట్టి గురువు గారు అటువంటి శక్తిని వాళ్ళ యొక్క ప్రదర్శించి కొన్ని అద్భుతాలు చేస్తారు. సో మనం ఎవరిని వాళ్ళు చేసిరు కదా నేను చేయగలుగుతా, వాళ్ళ సంకల్పం పెట్టుకురు కదా నేను సంకల్పం పెట్టుకుంటాను దానికి లేదు. మనము ఈ శక్తిని అద్భుతంగా మన ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపయోగించుకోవాలి తప్ప చిన్న చిన్న వాటి కోసం, గోటీల ఆట కోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ పరిపూర్ణమైన జీవితాన్ని, ఈ శక్తిని అద్భుతంగా వినియోగించుకోవాలన్నట్టు. సో అట్లా ఫ్రెండ్స్ అందరు షాక్ అయిపోతారు. సో ఇక్కడ ఇంకొక విషయం చాలా అద్భుతంగా చెప్పాడు మాస్టర్. దివ్య శక్తివంతుడైన పరమేశ్వరుల్లో తనకున్న ఏకత్వం స్పృహలో ఉండడం వల్ల ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అణువుల్ని ఇచ్చానుసారంగా మార్పు తెచ్చుకునే ఒక శక్తి వస్తుంది ఎవరికైనా అని అక్కడ చూడండి. ఎందుకంటే ఏకత్వ స్పృహ అన్నాడు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, దేవుడు వేరు, జీవుడు వేరు, దేవుడు ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, నన్ను కింద పడేసిండు, దేవుడు ఎక్కడో గుడిలో ఉన్నాడు, నేను ఇక్కడ బయట ఉన్నా అని ఒక స్పృహలు ఉన్నాం కదా. కానీ ఒక జ్ఞాని, ఒక యోగి, ఒక ధ్యానం చేస్తూ ఒక పరిపక్వత ఉంది వ్యక్తి దేవుడు ఎక్కడో లేడు, దేవుడు నేను అన్న ఏకత్వ స్పృహలో ఏమైపోతుందంటే అణువుల్ని కూడా ఏదంటే అది మలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మహావతార బాబాజీ ఇప్పటికిప్పుడు ఇక్కడ శరీరంతో చేయగలుగుతాడు, ఎందుకంటే ఆ ఏకత్వంలో ఒకటి అయిపోయిన వాళ్ళు ఏదంటే అది సృష్టించగలుగుతారు. అందుకే మనము ఏకత్వంతోని సమ్మేళనం కావాలి. నా పేరు సుధాకరు, నా పేరు మహేషు, నా పేరు ఇది, నేను నా ఊరు ఇది, నా వాళ్ళు ఇది, నేను ఇంతే అనే ఆలోచన నుంచి నా శరీరానికి ఉన్న పేరు ఇది, నా శరీరానికి ఉన్న కులం ఇది, నా శరీరానికి ఉన్న మతం ఇది, ఇది నేను వేసుకున్న దుస్తువు, విప్పి పడేస్తే కాలిపోతుంది ఒక రోజు. కాకపోతే ఈ వస్తువులో ఉన్నవాడు, ఆ వస్తువులో ఉన్న అద్వితీయమైన శక్తి ఎప్పటికీ ఉంటుందని ఒక స్ఫురణ బలంగా మనం నాటుకుపోయినప్పుడు, ఆ యొక్క విశ్వాసాన్ని మనం కల్పించుకున్నప్పుడు
ఆ యొక్క ఏకత్వంతో మనం వేరైపోతా ఉంటాం అన్నట్టు. ఇక్కడ దేవుడు ఎక్కడ మనల్ని వేరు చేయట్లేదు, మనమే నేను అనే దాన్ని పట్టుకున్నాం అన్నట్టు. నేను అనే మేనును పట్టుకున్నాం కాబట్టి దైవత్వం నుంచి దూరం అవుతున్నాం, కానీ నేను అనే మేనుని తీసేసి మనం అనే ఒక ఏకత్వంలోకి వచ్చిన తర్వాత ఆ పూర్తి అనంతత్ముడు, ఆ సాక్షాత్ దైవ స్వరూపుడే మనలోనే ఉండి నడిపిస్తున్నాడు. ఆ చైతన్యమే మనము, ఆ ఏకత్వమే మనం అన్న స్ఫురణ వచ్చినప్పుడు మనం దేనన్నా దాన్ని సృష్టించగలుగుతాం. ఏది సృష్టించడానికి మనకు అది కాదన్నట్టు. అప్పటి వరకు మన యొక్క బుద్ధిని పెంచుకుంటూ పెంచుకుంటూ, ధ్యానం చేస్తూ, జ్ఞానం పెంచుకుంటూ, సేవ చేస్తూ, ఇటువంటి అద్భుతమైన గుణాలను నేర్చుకుంటూ ఉండాలి అని మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా అయిపోయింది మాస్టర్స్, ఆల్మోస్ట్ జస్ట్ ఒక 2 minutes లో మనం ముగించుకోవచ్చు. సో అక్కడ ప్రసంగం నడుస్తా ఉంటే అద్భుతమైన ప్రసంగం చెప్తా ఉంటాడు అక్కడ యుక్తేశ్వర గిరి గారు. చెప్తా ఉంటే యోగానంద శిష్యులందరూ మంచిగా కూర్చుంటారు, మంచిగా కనిపిస్తా ఉంటారు, విన్నట్టు కనిపిస్తా ఉంటే ఒక్కసారి ప్రసంగం మధ్యలో యుక్తేశ్వర గిరి గారు సైలెంట్ అయిపోతారు. చిన్నబాబు వింటున్నావా అంటాడు అన్నట్టు. వింటున్నాను, ఎందుకు వింటలేడు అని యోగానంద అంటాడు. మీరు చెప్పిన అన్ని నేను చెప్తే ఇప్పుడు చెప్పాలా మరి అన్న తర్వాత, చెప్పుడు అవసరం లేదు నాయన, నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, నువ్వు 3 సంస్థలను ఎట్లా పెట్టాలో అనుకుంటున్నావు తెలుసు. ఒకటి కాంచీలో ఒక సంస్థ పెట్టాలి, అమెరికాలో ఒకటి పెట్టాలి, లాస్ ఏంజల్స్ లో ఒక సంస్థ పెట్టాలి, ఈ ఆలోచనలు ఆలోచిస్తున్నావు కదా అంటున్నట్టు. షాక్ అయిపోతాడు. అరే గురువు గారు అంటే ఇక్కడ అంటే ఇక్కడ మళ్ళొకసారి చెప్తాడు అన్నట్టు, నువ్వు ఇక్కడ సగం మాత్రమే ఉన్నావు, వింటున్నావు కానీ సగం మాత్రమే ఉన్నావు, ఇంకో సగం కాంచీలో పెట్టినవు, అప్పుడే ఆడికి తీసుకపోయినావు, ఈడికి తీసుకపోయినావు నీ మనస్సును. ఇక్కడ పూర్తి ఏకాగ్రతతోని శ్రద్ధతోని లేవు అని చెప్తాడు అన్నట్టు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, అంటే ఇక్కడ మన ఒకరు చెప్పేది మనకు అర్థమవుతున్నా కానీ ఇంకో సగం ఎక్కడో ఉంటది ధ్యాస. అంటే మనకు తెలియదు, సూక్ష్మ నేను వింటున్నా, నేను చెప్పాలని అంటాం కావచ్చు, కాకపోతే పూర్తి ఇక్కడ ఉండలేకపోతాం. మన మనసు చంచలమైన మనసు ఇక్కడ వింటా ఉంటది, ఎక్కడ తిరుగుతూ ఉంటది అంట. అందుకే మనకు వింటున్నది ఎక్కువ కాలం గుర్తుండదు, వింటున్నది సరిగ్గా ఆచరించలేకపోతా ఉంటాం అన్నట్టు. అందుకే కెమెరా ఆన్ చేసుకోవడం వల్ల కూడా మెయిన్ పాయింట్ ఏమవుతుంది అంటే, వేరే వాళ్ళు ఎవరో చూస్తారు అనే ఒక అభిప్రాయంతో మన దృష్టిని మొత్తం ఇక్కడే పెట్టగలుగుతాం అన్నట్టు. సో దీన్ని పరిపూర్ణంగా మనము జీర్ణించుకోగలుగుతాం అన్నట్టు, మన ధ్యాసని ఇక్కడ పెట్టగలుగుతాం. అందుకే నేర్చుకున్న కొంచెం జ్ఞానమైనా కానీ మస్తిష్కంలో మనం జీర్ణించుకున్నప్పుడు మనము ఆ జ్ఞానమే మనం అయిపోతాం, ఆ జ్ఞాన స్వరూపం మనం అయిపోతాం. ఇక్కడ మనం దీని నుంచి కూడా మనం నేర్చుకోవాలి. ఎప్పుడైనా మనం వింటున్నాము అంటే పూర్తి శ్రద్ధతో మనం వినడానికి మనం ప్రయత్నించాలని మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొక మాట కూడా చెప్తాడు, నేను నీ యొక్క మనసులోకి అనవసరంగా రావట్లేదు, నువ్వే పర్మిషన్ ఇచ్చినావు ఆ రోజు. సో నీ యొక్క మనసులోకి రావడానికి పర్మిషన్, నేను సరి చేయడానికి నేను ఇలా చేస్తున్నాను. ఎప్పుడు విన్నా కానీ ఏకాగ్రతతో విను. సో నీ మనసులోకి వచ్చే హక్కు నువ్వు ఇచ్చినావు అని చెప్తాను అన్నట్టు. అట్లే తప్ప నేను ఎవరి మనసులోకి వెళ్ళి వాళ్ళ మనసులో భంగం కల్పించను, ఎవరి ఆలోచనలు పడతా వాళ్ళ ఆలోచనలు విని అంటే రీడ్ చేసి చేయను. ఆ యొక్క పరమాత్ముడు కూడా అలా చేయడు, మీ యొక్క పర్మిషన్ లేదు అని కూడా చెప్తాడు అన్నట్టు. సో ఇది అధ్యయనం సమయం కాబట్టి ఇలా చేయాలి అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఇంకా యోగానంద చెప్తాడు అన్నట్టు, ఏదైతే గురువు గారు చెప్పారో అదే ఎగ్జాక్ట్ ఆ కాంచీలో, ఆ యొక్క అమెరికాలో, ఆ లాస్ ఏంజల్స్ లో, ఈ చెప్పిన ప్లేస్ అన్నిట్లో కార్యాలయాలు, విశ్వవిద్యాలయాలు వచ్చినాయి అన్నట్టు, ఏదైతే ఆ రోజు ఆలోచించిందో అదంతా. సో ఇది మాస్టర్స్. సో సమ్మరైజ్ చేస్తే చిన్నగానే కనిపిస్తుంది కానీ ఎంతో అద్భుతమైన వాక్యాలు. ఈ జ్ఞానం ద్వారా మనము జీవహింస కరెక్ట్ కాదు, శాకాహారమే మానవ ఆహారం అని యుక్తేశ్వర గురి గారి గురించి నేర్చుకున్నాం, మితాహారం గురించి నేర్చుకున్నాం, అదే విధంగా ఏకాగ్రతతోని అంటే ఎలా వినాలి అనేది కూడా నేర్చుకున్నాం. అంతేకాకుండా మనం అందరినీ సమానంగా చూడాలి అనే ఒక భావన కూడా మనం నేర్చుకోవడం జరిగింది గురువుగారి దగ్గర నుంచి. ఇంకా ఈ మన యొక్క నమ్మక వ్యవస్థ సరిగ్గా ఉండాలి, నేను సమృద్ధిగా ఉన్నాను, నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆధ్యాత్మికంగా ఎదగలుగుతున్నాను, నాకు ఎంతో మందికి ఇచ్చే అంత గొప్ప శక్తి నాలో ఉంది. సో ఇటువంటి విషయాలన్నీ మనం బలంగా నమ్మాలంటే మన యొక్క సంకల్ప శక్తి సరిగ్గా ఉండాలని మనకు అర్థం చేసుకుంటాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ స్టోరీ ద్వారా మనము చాలా విషయాలు నేర్చుకోవచ్చు. యోగులు వీళ్ళందరూ వాళ్ళ యోగా శక్తితోని సాధించలేదంటూ ఏమీ లేదు. 2 శరీరాలతో ప్రయాణించారు, గాలిలో తేలిర్రు,
అద్భుతమైన సుగంధ ద్రవ్యాలను వాళ్ళు స్మరించేటట్టు వేసిర్రు. మనుషుల యొక్క ఆలోచనలు రీడ్ చేసిర్రు. సో జంతువులకు భయపడకుండా క్రూర మృగాలను కూడా తరిమి కొట్టిర్రు. ఇదంతా యోగ శక్తితోని సాధ్యమైనప్పుడు ఈ రోజు వస్తున్న చిన్న చిన్న సమస్యల్ని మనము ఎదుర్కొనే శక్తి మనకు లేదా? ఇంతమంది మహానుభావులు నీలోనే దేవుడున్నాడని ఆ రోజు జీసస్ క్రైస్ట్ నుంచి బుద్ధుడు, శ్రీకృష్ణుడు, ఎంతో మంది మహానుభావులు పత్రిజీ వరకు చెప్తూనే ఉంటే మనం ఎంత స్ట్రాంగ్ గా విశ్వసించాలి మనమే ఆ యొక్క సాక్షాత్తు దేవస్వరూపము అని చెప్పి. సో పత్రిజీ గారికి అనంత కోటి కృతజ్ఞతలు. ఎందుకంటే ఇటువంటి జ్ఞానాన్ని అన్ని చిన్న చిన్న బిట్స్ గా వాక్క్షేత్రం అని చాలా 30 పేజీల్లో చెప్పడం జరిగింది. ఆ సంకల్ప శక్తి అని 30 పేజీల్లో చెప్పడం జరిగింది. ఎంత సారాన్ని ఇంకా వడగొట్టి మనకు ఇంటింటికి వచ్చి ఈ రోజు మన ఇంట్లోనే పత్రిజీ పిఎంసి ద్వారా మనకి ఇంటికి వచ్చి చెప్తున్నాడు. యోగానంద పరమహంస కొన్ని కిలోమీటర్ల ప్రయాణం చేసి గురువుల కోసం తల్లిదండ్రులను విడిచిపెట్టి ఆహారం లేకుండా చదువుల్ని విడిచిపెట్టి జ్ఞానం కోసం ఎంతో పరితపించిన మహానుభావులు పుట్టిన భారతదేశం అనేది. సో మనం బాగా గుర్తుంచుకోవాలి, ప్రతి ఒక్క వ్యక్తి భూమి మీదకి వచ్చింది తన్ను తాను తెలుసుకోవడం కోసమే. అది ఈ రోజు కాకపోయినా, ఈ సంవత్సరం కాకపోయినా, ఈ జన్మ కాకపోయినా, ఏ జన్మలో అయినా కానీ ఆ గట్టుకు వెళ్లాల్సిందే ఆ పరమాత్మ స్వరూపమే మనమని తెలుసుకోవాల్సిందే. కాబట్టి మహానుభావుల యొక్క స్టోరీ నుంచి మనం ఇంకా ఇంకా ఈ జ్ఞానాన్ని మననం చేసుకుంటూ, సో మనం ఎప్పుడు ఆ జ్ఞానాన్ని ఆచరించుకొని మనలో మార్పు రావడానికి ప్రయత్నిస్తూ ఉందాం. గంటలు ధ్యానం చేద్దాం. సో అందుకే పొద్దున కూడా మనకు 4 గంటల నుంచి 5 గంటలన్నర వరకు గంటన్నర ధ్యానం పెట్టడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆడొక గంట పెట్టడం జరిగింది ధ్యానము. సో సాయంత్రం కూడా మనకు 9 కానీ 9:30 నుంచి రాత్రి 12 గంటల వరకు ధ్యానం, సామూహిక ధ్యానం చేసుకోవచ్చు. సజ్జన సాంగత్యంలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే మనకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ జ్ఞానం పొందడానికి, ధ్యాన శక్తిని పొందడానికి అవకాశం అనేది మనకు ఆ మహా గురువులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందిస్తున్నారు. ఈ మనందరి టీం వర్క్ ద్వారా. సో ఈ అవకాశాన్ని అందరిని ఉపయోగించుకుందాం, తెలిసిన వాళ్ళకు షేర్ చేద్దాం, గంటలు ధ్యానం చేద్దాం, శాకాహారం తిందాం, శాకాహారం గురించి చెప్తాం, పిరమిడ్ శక్తిని తప్పకుండా ఉపయోగిద్దాం. ఈ పిరమిడ్ శక్తి ఇట్లా వాటర్ మీద కూడా పెట్టి ఈ పిరమిడ్స్ ని, ఈ యొక్క పిరమిడ్ శక్తితో ఉన్న వాటర్ తాగుదాం, పిరమిడ్ శక్తితో ఉన్న ఫుడ్ వాడదాం, ధ్యానంలో పిరమిడ్స్ ని ఉపయోగించుకుందాం. మన యొక్క వీలైనంత మనం సేవ చేయడానికి ప్రయత్నిద్దాం ఉందాం అన్నట్టు. ఎందుకంటే మహానుభావులు ఆ కాలంలో కుటుంబాలను విడిచిపెట్టి ఈ యొక్క లోక కళ్యాణం కోసం ఎంతో పాటుపడిన వాళ్ళు ఉన్నారు. మనం మన కుటుంబంతోనే ఉండి మన వంతు కొంచెం సహాయం చేయలేమా? ఏదో ఒక సహాయం, ఏదో విధంగా ధనంతో వాళ్ళ యొక్క వచ్చే ఆదాయంలో 10% అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే అన్నదానాలు చెప్పివ్వడం, లేదంటే అక్కడ పిరమిడ్ కార్యక్రమాలకు ఇవ్వడం, అట్లా ప్రతి నెల వాళ్ళకి వస్తున్న ఆదాయంలో 10% ఇవ్వడం, లేదంటే వాళ్ళు సమయం ఇవ్వడం, ఈ యొక్క ఏదో ఒక డిజిటల్ వర్క్ కానీ అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటే ఏదో ఒక వర్క్, అంటే వాళ్ళు ఎప్పుడు ఈ యొక్క సేవలు ముంచుకోవడం వల్ల కూడా, సేవలు చేయడం వల్ల కూడా శక్తి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, పిరమిడ్ శక్తి, సేవ, శాకాహారం ఇవన్నీ మనం నిరంతరం వెంటబెట్టుకుంటూ ఈ దివ్య అస్త్రాలను మనం పెట్టుకుంటూ మనలాగా అందరినీ ముందుకు తీసుకెళ్ళడానికి మనం సహకరిద్దాం. సో ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు.